సంగచ్చధ్వం సంవదధ్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానాం ఉపాస్మహే. పెద్దలందరికీ నమస్కారం. మనం ప్రతిసారి డాక్టర్ గారు రామారామంలో అందించినటువంటి అందమైన శ్లోకాల్లో ఒకదాన్ని చెప్పుకుంటున్నాం. ఇక్కడ నిజంగానే ఒక అందమైన భావాన్ని అందించారు. మనందరం ముముక్షులమే, అంటే మోక్షం కోరుకునే వాళ్ళమే. అంటే మోక్షం వద్దునే వారెవరు అన్నారు. అయితే మోక్షం అంటే ముందు మరణించాలి అనుకుంటామేమో, మోక్షం అంటే విడుదల అని చెప్తున్నారు. దేని నుంచి? మన కోరికల నుంచి, మన భయాల నుంచి. ఈ విషయం తెలుసుకోవాలంటే హనుమంతుడిని సేవించినట్టయితే అటు మోక్షానికి సంబంధించిన విషయము, ఇటు భోగానికి సంబంధించిన విషయం రెండూ దక్కుతున్నప్పుడు ఇంత చర్చ ఎందుకు అంటూ ఒక అందమైన శ్లోకం రూపంలో చెప్పారు. యాత్రాస్తి భోగో నహి తత్ర మోక్ష, యాత్రాస్తి మోక్షో నహి తత్ర భోగ. బహుశా ఎత్రాస్తి ఏమో చెప్పారు. యత్రాస్తి భోగో నహి తత్ర మోక్ష, యత్రాస్తి మోక్షో నహి తత్ర భోగ. శ్రీమారుతే సేవన తత్పరాణం భోగశ్చ మోక్షశ్చ కరస్థయేవా. హనుమత్ స్వామిని ప్రార్థిస్తే దక్కేటువంటి లాభాన్ని ఇంత అందంగా డాక్టర్ మనకు అందించారు. వారికి కృతజ్ఞతలు ఆవిష్కరిస్తూ ఈరోజు వారి కార్యక్రమాన్ని ప్రవచనాన్ని అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మయీం అక్షమాలాం దధానా హస్తే నైకేన పద్మం సితమపి చ సుఖం పుస్తకం చాపరేణ భాసా కుందేందు శంఖ స్ఫటికమణి నిభా భాసమానా సమాన सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना। सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्. పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు 2025 సంవత్సరం ఫిబ్రవరి 19వ తారీఖు బుధవారం. మనం వాల్మీకి మనకు అందించినటువంటి 24,000 శ్లోకాల రామాయణంతో ముందుకు వెళ్తున్నాం. శబ్దాలన్నీ అడిగిపోయాయి. అంతటా నిశ్శబ్దంగా ఉంది. ఏ కేకలు లేవు, ఏ కోలాహలం లేదు. తుఫాను వెలిసిన తర్వాత వచ్చినటువంటి ఒక ప్రశాంతమైనటువంటి స్థితి అంతఃపురంలో అందరికీ తెలిసిపోయింది. పరిగెట్టుకుంటూ వచ్చేసారి యుద్ధభూమిలోకి. రావణుని పార్థివ శరీరం మీద పడి ఒక నల్లని పర్వతంలా, నల్లని కాటుక కొండలా ఉన్నటువంటి రావణాసుడి యొక్క శరీరం మీద పడి ఏడుస్తూ రావణుని యొక్క అంతఃపుర స్త్రీలందరూ విచారిస్తూ ఉన్నారు. అటువంటి సందర్భంలో పట్టపు రాణి అయినటువంటి పట్టమహిషి అయినటువంటి మండోదరి కూడా పరుగు పరుగున వచ్చింది. తన భర్తని ఎక్కడున్నాడో చూసి ఆయన యొక్క దేహం మీద పడి విలపించింది. ఎన్నో రకాలుగా ఆవిడ భర్తని చెప్పింది, నువ్వు సామాన్యమైనటువంటి వాడవు కాదు. ఈ స్థితి నువ్వు కావాలని నువ్వు తెచ్చుకున్నావయ్యా. ఆత్మహత్య చేసుకోవాలి అని నువ్వు నిర్ణయం చేసుకుని ఈ రకంగా నువ్వు చేయడానికి సిద్ధపడ్డావేమో నాకు అనిపిస్తూ ఉంది. అంతేగాని నువ్వు ఇంతమంది మాట కాదని నువ్వు వచ్చావంటే నిన్ను నువ్వు సంహరించేసుకోవాలి, నిన్ను నువ్వు అంతం చేసుకోవాలనేటువంటి కోరిక ఏదైనా నీకు ఉందా? ఎందుకు ఈ రకంగా నువ్వు చేశావు అని చెప్పి ఆవిడ బోలెడంత బాధపడింది కూడా రావణాసురుడిని చూసి. ఆవిడ చెప్పింది, ఇంద్రుడు కానీ దేవతలు కానీ ఎవ్వరూ కూడా నిన్ను ఏమీ చేయలేకపోయారే. అటువంటి వాడి ఒక్క మానవుడి చేతిలో నువ్వు ఎలాగ మరణించావో చూస్తే ఆశ్చర్యంగా ఉన్నదయ్యా నాకు అని చాలా పరమాద్భుతమైనటువంటి ఒక 3 శ్లోకాలు చెప్పింది. ఆ మూడింటిని కూడా చాలా వివరంగా, చాలా లోతుగానే మనం చెప్పుకున్నాం. మండోదరి చేసినటువంటి రామ స్తుతి
మండోదరికి రాముడు అంటే ఏమిటి అర్థమైంది అనేటువంటి విషయాన్ని, అహం వేద్ మహాత్మానం రామం సత్యపరాక్రమ అన్న విశ్వామిత్రుడికి ఏమి అర్థమైందో రాముడు అంటే, ఈ మండోదరికి కూడా అదే అర్థం, ఆ తారాదేవికి అదే అర్థమైంది, ఆ సుమిత్ర తల్లికి కూడా అదే అర్థం. కాబట్టి ఆవిడ చెప్తూ ఉన్నది రామతత్వాన్ని గురించి ఒక 3 అందమైనటువంటి శ్లోకాల్లో. మనం 111వ సర్గలో 17 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. ఆ 3 శ్లోకాలతో పాటు మొదలెట్టడమే ఆవిడ వ్యక్తమేష మహాయోగి, వ్యక్తం అనేటువంటి మాట వాడింది. ఎవరైనా వ్యక్తం అని వాడారంటే అంతకుముందు అవ్యక్తంగా ఉన్నది అని అర్థం. వ్యక్తం ఏషః, ఇతడు అని చేత్తో చూపిస్తున్నది. అతడు అయితే చూపించడానికి వీల్లేదు. వ్యక్తం కాకపోతే అతడు అని చెప్పడానికి వీల్లేదు. ఇతడు అని చూపించడానికి వీల్లేదు. కాబట్టి ఏషః, ఇతడు వ్యక్తం, వ్యక్తమయ్యాడు. ఏమని, ఎలా వ్యక్తమయ్యాడు నాకు? వ్యక్తమేష మహాయోగి, ఒక మహాయోగిగా నాకు కనిపిస్తూ ఉన్నాడు. పరమాత్మ సనాతనః. వీటన్నిటికీ మనం అర్థాలు చెప్పుకున్నాం ఒక్కొక్క దానికి వివరంగా. అనాది మధ్య నిధనః, ఆది లేనటువంటి వాడు. ఆది ఎప్పుడైతే లేదో మధ్య అంతము కూడా ఉండదు. నాది మధ్య నిధనః మహతః పరమో మహాన్, మహతః పరమః, మహత్తు కంటే గొప్పవాడు. అణోరణీయాన్ మహతో మహీయాన్, మహత్తు కంటే పెద్దవాడైనటువంటి వాడు. పరమాత్మ గురించి మనం అనుకునేటప్పుడు 2 మాటలు అనుకుంటాం. ఒకటి, అన్నిట్లోనూ పరమాత్మ ఉన్నాడు అని. అన్ని పరమాత్మలోనే ఉన్నాయి అని. ఈ 2 మాటలు చాలా విచిత్రమైనటువంటి మాటలు. అన్నిట్లోనూ పరమాత్మ ఉన్నాడంటే అర్థం ఏమిటి? అన్నిటికన్నా చిన్నదైనటువంటి అణువులో కూడా ఆయన ఉన్నాడు అని. అంటే దానికన్నా చిన్నవాడైతే తప్ప దాని లోపల ఎలా ఉంటాడు? కాబట్టి అణోరణీయాన్, అన్నిటికన్నా పెద్దది ఏదైతే ఉందో అది కూడా ఆయన లోపలే ఉంది. అంటే అది అన్నిటికన్నా పెద్దదైనది కూడా లోపల పెట్టుకునే అంతగా పెద్దవాడు. దానికన్నా పెద్దవాడు. కాబట్టి మహతో మహీయాన్, అణోరణీయాన్ మహతో మహీయాన్ అనేటువంటి మాట చెప్పకుండా వాడింది ఆవిడ. మహతః పరమః మహాన్, తమసః పరమోధాత, తమస్సుకు ఆవల ఉన్నవాడు. లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది, అలోకంబకు పెంజీకటికి అవ్వల ఎవ్వడు నుండు అనేటువంటి గజేంద్రుడు చెప్పినటువంటి ఆ పెంజీకటికి అవ్వల ఉన్నవాడు ఇతరే అని చెప్పింది ఆవిడ. సరే, అతడే సృష్టికర్త అని చెప్పి శంఖచక్ర గదాధర, శంఖచక్ర గదాధరుడైనటువంటి వాడి ఇతడే. శ్రీవత్స వక్ష, పరిపూర్ణమైనటువంటి విష్ణు స్వరూపంగానే చూస్తూ ఉన్నది రామచంద్రమూర్తిని. ఆయన గుండెల మీద ఉన్నటువంటి ఆ శ్రీవత్స వక్షము కనపడింది. నిత్యశ్రీ, ఎడబాటు లేకుండా ఆయన్నే అంటిపెట్టుకుని అనపాయనిగా ఉన్నటువంటి వక్షస్థలం ఉన్నటువంటి లక్ష్మీదేవి కూడా కనపడింది ఆవిడికి. నిత్యశ్రీ అనేటువంటి మాట చెప్పింది. అజయ్య, జయింప శక్యము కానివాడు. ఏ సంకల్పమైనా ఆయన సంకల్పమే నెరవేరాలి తప్ప మన సంకల్పాలు ఏవి కూడా నెరవేరవు ఆయన దగ్గర. కాబట్టి ఎప్పుడు ఆయనే గెలుస్తాడు. శాశ్వత ధ్రువ, అటువంటి ఆయన మానుషం వపురాస్థాయ విష్ణు సత్య పరాక్రమ, మానుషమైనటువంటి శరీరాన్ని స్వీకరించి వచ్చినటువంటి విష్ణువు సత్యపరాక్రముడు. విశ్వామిత్రుడు వాడినటువంటి మాటే అది. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం. ఈవిడు కూడా అదే మాట వాడింది, సత్యపరాక్రముడు ఇతడు. సర్వై పరివృత దేవై వానరత్వం ఉపాగతై, వానరత్వాన్ని పొందిన అనేకటువంటి దేవతలతోటి చుట్టుమారుకోబడి వచ్చినటువంటి వాడు సాక్షాత్ విష్ణువితడు. శంఖచక్ర గదాధరుడు, శ్రీవత్సవక్షం కలవాడు, లక్ష్మికి అనపాయనిగా లక్ష్మీదేవి కొలుచుకునేటువంటి ఆయన ఈయన అనేటువంటి విషయం అంతా చెప్పేసింది ఆవిడ. చెప్పేసి ఇక్కడతో 17 శ్లోకాలు పూర్తయ్యాయి. మనం 18వ శ్లోకంలోకి ప్రవేశించవలసి ఉంది. ఆవిడ మళ్ళీ రావణాసురుడిని ఆ తిట్టడం అంటే తిట్టడం కాదు, ఆవిడ మనసులోని ఆ ఉద్వేగాన్ని అందుకోలేక రావణాడుతూ చెప్తూ ఉన్నది రావణాసురుడు. ఎంతటి వాడివి ఎలా అయిపోయావో చూడవయ్యా, ఇతను గుర్తించలేకపోవడం వల్ల. ఇంద్రియాణి పురాజిత్వాజితం త్రిభువనం త్వయా స్మరద్భిరివ తద్వైరం ఇంద్రియైరేవ నిర్జితః. నువ్వు ఒకప్పుడు జితేంద్రుడివి అని నేను అనుకునేవాడిని. అలాంటి సమయంలో నువ్వు త్రిభువనాల్ని కూడా జయించావు. జితేంద్రియత్వం అంటే మన లోపల ఉన్నటువంటి ఇంద్రియాలను మనం జయించడం కాదు, ఆ జితేంద్రియత్వం ఉన్నవాడు ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా జయించగలడు అనేటువంటి మాట చెప్తూ ఉన్నదాడు.
ఒకప్పుడు జితేంద్రుడివై త్రిభువనాలని కూడా జయించావు. అవన్నీ కూడా నీ చేత జయించబడ్డాయి. కానీ స్మరద్భిరివ తద్వైరం ఇంద్రియైరేవ నిర్జితః. ఎప్పుడైతే త్రిభువనాల్ని జయించావో ఆ త్రిభువనాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఊరుకుంటారా? నీతో వైరం పెట్టుకుంటారు. వాళ్ళందరూ కలిసి వైరం పెట్టుకుని ఒకటైపోయి వాళ్ళందరి చేత కూడా నువ్వు ఇవాళ జయింపబడ్డావు. కాబట్టి అంటే ఏమిటన్నమాట? నువ్వు ఇంద్రియాలను ఇదివరకు జయించావు. ఆ ఇంద్రియాలన్నీ గుర్తుపెట్టుకున్నాయి. అమ్మా మమ్మల్ని జయించేశాడా రావణాసురుడు అని. అవన్నీ గూడు కట్టుకుని ఒకటైపోయి ఆ ఇంద్రియాలే నిన్నిప్పుడు జయించాయి. ఈ ఇంద్రియాలన్నిటికీ పతి అయినటువంటి వాడికి ఒక పేరుంది, హృషీకేశః అని కృష్ణమూర్తి. హృషీకము అంటే ఇంద్రియం. హృషీకేశుడు అంటే ఇంద్రియములన్నిటికీ పతి అయినటువంటి వాడు. మన శరీరంలో ఉండే సమస్త ఇంద్రియాలని నియమించేటువంటి ఆ జస్టి చైతన్యం ఏదైతే ఉందో దానికి హృషీకేశం ఉంది. కాబట్టి నువ్వు ఒకప్పుడు ఇంద్రియాలని జయించాలని చెప్పి గొప్ప తపస్సుతోటి ముల్లోకాల్ని జయించావు. ఏ ఇంద్రియాల్ని నువ్వు జయించాయో అవన్నీ పగబట్టాయి నీ మీద. అవన్నీ ఒకటైపోయి నీ యొక్క తెలివితేటలు నీకు లేకుండా చేసి అవే నిన్ను సంహరించేశాయి సుమా. యదైవ హి జనస్థానే రాక్షసైః బహుభిర్వృతః కరస్తు నిహతో భ్రాతా తదా రామో న మానుషః. జనస్థానంలో అనేక మంది 14,000 మంది రాక్షసులతో కూడుకుని ఉన్నటువంటి కరుడు నీ సోదరుడు నిహతః భ్రాతా కరః కరస్తు కరస్తు నిహతః భ్రాతా తవ. ఏ రాముడు ఎవరైతే ఏనాడైతే జనస్థానంలో నీ సోదరుడైనటువంటి 14,000 మంది రాక్షసులతో కూడినటువంటి ఆ కరుడు రాముడి చేత చంపబడ్డాడో తదా రామో న మానుషః. ఆనాడే తెలుసుకుని ఉండాలి నువ్వు రాముడు మనుషుడు కాదని. మానవుడైతే ఒక్క దెబ్బని 14,000 మంది రాక్షసులు తనను రక్షిస్తూ ఉండగా ఉన్నటువంటి కరుణ్ణి ఆ జనస్థానంలో ఎలా గెలుస్తాడయ్యా? ఆనాడే నీకు తెలిసి ఉండాల్సిందే, ఇతడు సామాన్యుడు కాదు, రాముడు మామూలు మానవుడు కాదు అనేటువంటి విషయం. యదైవ హి జనస్థానే రాక్షసైర్బహుభిర్వృతః కరస్తు నిహతోర భ్రాతా తదా రామో న మానుషః. అప్పుడు మనుషుడు కాదు. యదైవ నగరీం లంకాం దుష్ప్రవేశాం సురైరపి ప్రవిష్టో హనుమాన్ వీర్యాత్ తదైవ వ్యధితా వయం. ఎప్పుడైతే 100 యోజనాల సముద్రాన్ని అవలీలగా దాటి హనుమంతుడు లంకలోకి ప్రవేశించాడో అప్పుడే మాకు అర్థమైపోయింది. అప్పుడే మా మనసులో చింత మొదలైంది. రాముడు మానవుడు కాదు, రాముడు సామాన్యుడు కాడు. తన యొక్క ప్రతాపంతోటి ఈ 100 యోజనాల్ని దాటి ఇక్కడి దాకా హనుమంతుడు వచ్చేలా చేసింది ఆయనే అనేటువంటి విషయం మాకు అర్థమైపోయి వ్యథిత వయం. అప్పటి నుంచే మాకు ఆ బాధ పట్టుకున్నదయ్యా. అంటే ఇవి 9, 10 శ్లోకాలు ఎదురుకి ఒకసారి చెప్పడం జరిగింది. కానీ మళ్ళీ వీప్స అనేటువంటిది ఒకటి ఉంది. వీప్స అంటే చెప్పిందే చెప్పడం, 2 సార్లు చెప్పడం. రామ రామ మహాబాహు, రామ రామ అన్నాడు విశ్వామిత్రుడు. పరశురాముడు రాముడిని చూడగానే వీప్స అంటారు. ఆదరం బాగా ఎక్కువ ఉన్నప్పుడు బాబు బాబు అని పిలుస్తాం, బాబు అని పిలవం. బాబు బాబు అంటే 2 సార్లు బాబు బాబు. అది ఆ 2 సార్లు అంటున్నావు అంటే నీకు ఆదరం ఎక్కువైపోయినప్పుడు అంటాం, నీలో చింత ఎక్కువైపోయినప్పుడు అంటాం బాబు బాబు నన్ను కాస్త రక్షిద్దురు అంటారు. అది 2 సార్లు అంటున్నావు అంటే నీకు ఉద్వేగం కలిగినప్పుడు మనసుకి అలాగే వాడతారు. కాబట్టి మళ్ళీ ఆ శ్లోకాలు 2 సార్లు మళ్ళీ చెప్తూ ఉన్నది. యదైవ జనస్థానే రాక్షసైర్బహుభిర్వృతః కరః తవ భ్రాతా తదైవ యసౌ న మానుషః. యదైవ నగరీం లంకాం దుష్ప్రవేశాం సురైరపి. దేవతలు కూడా ప్రవేశించడానికి దుష్ప్రవేశమైనటువంటి లంకా నగరాన్ని ప్రవిష్టః హనుమాన్ వీరః తదైవ వ్యధితా వయం. అప్పుడే మేము బాధపడ్డామయ్యా. క్రియతామ విరోధశ్చ రాఘవేణేతి యన్మయా ఉచ్యమానం న గృహ్ణాసి తస్యేయం యుష్టిరాగత. నువ్వు రాముడితో మూడోసారి యుద్ధానికి వెళ్లే ముందు నా గదిలోకి వచ్చావు, వచ్చి అడిగావు నన్ను విజయమో వీరస్వర్గమో యుద్ధానికి వెళ్ళమంటావా, రాముడితో సంధి చేసుకోమంటావా? నేను చెప్పాను నువ్వు వెడితే బడి వెనక్కి రావడం ఉండదు, సంధి చేసుకో అని.
ఇంత కష్టపడి రాముడితో పోరాడి ఎప్పటికైనా మరణం తప్పదు నాకు. రాముడి చేతిలో మరణించడం కన్నా అదృష్టం ఏముంటుంది? ఇప్పుడు ఆ అవకాశాన్ని వదులుకుంటే మళ్ళీ రాదేమో! నేను వెళతాను యుద్ధానికి అని నువ్వు వెళ్ళిపోయావు. ఇది మనకి రామాయణంలో అధ్యాత్మ రామాయణంలో కూడా చక్కగా వివరించారు. మనం అప్పుడు చెప్పుకున్నాం దీని గురించి. కాబట్టి క్రియతాం అవిరోధశ్చ రాఘవేణ ఇతి యన్మయా ఉచ్యమానం న గృహ్ణాసి. నువ్వు గ్రహించలేదు. నేను చెప్పాను రాముడితోటి మైత్రి చేసుకోవయ్యా, అవిరోధం తెచ్చుకో, విరోధాన్ని వదిలిపెట్టి అతనితో మైత్రి చేసుకో అని నేను చెప్పింది ఏదైతే ఉన్నదో అది నువ్వు గ్రహించలేదు. తస్య ఇయం యుష్టిరాగత. ఇప్పుడు దాని ఫలితం ఈ రకంగా వచ్చింది. ఆ రోజు నా మాట విని నువ్వు రాముడితో స్నేహం చేసుకుంటే మిత్రభావేన సంప్రాప్తం నత్యజేయం కథంచన. అది రాముల వారి ప్రతిజ్ఞ. మిత్రభావంతో ఎవరైనా నా దగ్గరికి వస్తే వాడిని జీవితంలో మళ్ళీ వదిలిపెట్టేది లేదు అనేటువంటి మాట ఆయన ప్రతిజ్ఞ ఉంది ఆయన. కాబట్టి నువ్వు మిత్రుడిగా వెళ్ళు అని నేను చెప్పాను. నువ్వు నా మాట వినలేదు, దాని ఫలితం ఇప్పుడు ఇలాగా అనుభవిస్తున్నావు. అకస్మాచ్చాభికామోసి సీతాం రాక్షస పుంగవ ఐశ్వర్యస్య వినాశాయ దేహస్య స్వజనస్య చ. అకస్మాచ్చ అభికామోసి రాక్షస పుంగవ. ఓ రాక్షస శ్రేష్ఠుడా రావణ, నువ్వు నీ ఐశ్వర్యము, నీ దేహము, నీ జనము అందరి యొక్క వినాశం కోసమా అన్నట్టుగా ఒకరోజు అకస్మాత్తుగా హఠాత్తుగా సీతం మీద మోహం తెచ్చుకున్నావు. ఏదో ఒక నిర్ణయానికి వచ్చేసి ఇంక అటు ఇటు తేలిపోవాలి, మేము ఇంక ఉండడం అనవసరం అని అనుకున్నావు. నీ ఐశ్వర్యం అంతా పోగొట్టుకున్నావు, నీ స్వజనాన్ని అంతటినీ పోగొట్టుకున్నావు, ఆఖరికి నీ దేహాన్ని కూడా నువ్వు విడిచిపెట్టడానికి సిద్ధపడ్డావు. ఇదంతా కూడా అభికామోసి సీతమ్మని కోరుకున్నావు. సీతమ్మ మీద నీ కోరిక పుట్టింది అకస్మాత్తుగా ఎందుకో. అంతవరకు నీకు లేనటువంటి భోగం లేదు, ఇంకా కోరికే ఉండవలసినటువంటి అవసరమే లేనంత భోగాలు ఉన్నాయి నీకు. ఇప్పుడు నీకు సీతమ్మ కావాలి అనేటువంటి కోరిక పుట్టింది. అది ఎందుకు పుట్టిందో తెలుసునా? వినాశాయ, సర్వం నాశనం అయిపోవడానికి పుట్టింది. నీ రాజ్యము, నీ ఐశ్వర్యము, నీ దేహము, నీ స్వజనము అందరూ కూడా పోయేలాంటి బుద్ధి నీకు పుట్టింది. అరుంధత్యా విశిష్టాంతాం రోహిణ్యాశ్చాపి దుర్మతే సీతాం దర్శయతా మాన్యాం త్వయా హ్యసదృశం కృతం. దుర్బుద్ధే, భర్తని తిడుతోంది కూడా ఆవిడ. ఇన్నాళ్ళు చేయలేకపోయింది. మహాపతివ్రత భర్తని మాట్లాడడానికి లేదు. అతను ఎటువంటి వాడైనా కూడా భర్తయే పరమమైనటువంటి దైవం అనేటువంటి విషయంగా ఆవిడ గడిపిన జీవితం అంతా. కానీ ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఆవిడ ఆ దుర్మతే, ఓరి దుర్బుద్ధి, బుద్ధి లేనటువంటి వాడా రావణ, నువ్వు అరుంధత్యా రోహిణ్యాశ్చ విశిష్టాం అన్యాం సీతాం. ఒక విశేషం చెప్తూ ఉన్నది ఆవిడ. అరుంధతి కంటే, రోహిణి కంటే కూడా గౌరవింపదగినటువంటి మహాపతివ్రత అయినటువంటి సీతమ్మని. మనం ఏమనుకుంటాం, పతివ్రతల యొక్క లిస్ట్ చదివేటప్పుడు అందులో సీతమ్మ కూడా ఉంటుంది. అంటే మండోదరి ఉంటుంది, అరుంధతి ఉంటుంది, ఆ రోహిణి ఉంటుంది. వీళ్ళందరూ పతివ్రతల యొక్క స్థానంలో ఉన్నవాళ్లే. వీళ్ళందరికంటే కూడా పై స్థానంలో ఉండేటువంటి సీతమ్మ తల్లి దగ్గర ఇలా చేస్తారయ్యా. కాబట్టి రోహిణ్యాశ్చాపి అరుంధత్యాపి సీతాం మాన్యాం సీతాం దర్శయితా త్వయా అసదృశం కృతం. నువ్వు చెయ్యకూడని పని చేసావు, తగని పని చేసావు. ఏమిటి? అరుంధతి కంటే, రోహిణి కంటే కూడా గౌరవింపదగినటువంటి పతివ్రత శిరోమణి అనేటువంటి సీతమ్మని నువ్వు ఈ రకంగా చేసి ఆ నువ్వు చాలా పొరపాటు పని చేశావు, తప్పు పని చేశావు, చెడ్డ పని చేశావు. వసుధాయా హి వసుధాం శ్రియ శ్రీం భ్రతృవత్సలాం సీతాం సర్వానవద్యాంగీం అరణ్యే విజనే శుభాం ఆనయిత్వా తు తాం దీనాం. పోనీ మొనగాడిలా నీ పరాక్రమాన్ని చూపించి రాముణ్ణి జయించి సీతమ్మను తెచ్చుకున్నావా? ఇదివరకు ఎంతమందినో స్త్రీలను తెచ్చుకున్నావు. ప్రతిసారి ఏం చేసేవాడివి, ఆ స్త్రీలకు అప్పటికే పెళ్ళి అయినట్లయితే వాళ్ళ భర్తల్ని చెరపట్టి సంహరించి వీళ్ళని తెచ్చేవారు.
అప్పటికే పెళ్లి కాకపోయినట్లయితే వాడు నీ రూపాన్ని చూసి నీ ఐశ్వర్యాన్ని చూసి వెనకబడేవారు. అలా వెనకబడకపోతే బలవంతంగా వాళ్ళని తీసుకొచ్చేవాడు. కానీ ఈసారి నువ్వు వసుధాయాహి వసుధా, నువ్వు భూమికి కూడా భూమి అయినటువంటిది. అంటే భూమి అంటే సర్వం సహా అని పేరు. ఓర్పుకి మరొక పేరు భూమి అంటే. కాబట్టి దాన్ని తవ్వుతాం, కొడతాం, తిడతాం, దాన్ని లాగుతాం, దానిలో రకరకాలైనటువంటి పదార్థాలు పడేస్తాం. ఎన్ని చేసినా చెలించదు కదా మహాతల్లి. దానిలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఐశ్వర్యాలు, సంపదలు మనకి ఇవ్వాలనే ప్రయత్నిస్తూ ఉంటుంది. దానిలో ఉన్న చవురు బయటికి లాగేస్తాం, నీళ్లు బయటికి లాగేస్తాం. చెయ్యకూడని పనులన్నీ దాని మీదే చేస్తాం. అయినా ఎంత ఓర్పుగా ఉంటుంది భూమి. కాబట్టి భూమి ఓర్పుకి ప్రతీక. ఆ భూమికి భూమి సీతమ్మ తల్లి. అంటే మహా ఓర్పు కలిగినటువంటి భూమికి భూమి సీతమ్మ తల్లి. అంటే ఓర్పుకే ఓర్పు సీతమ్మ తల్లి. అంతటి ఓర్పు ఉన్నటువంటి మహాతల్లి మరొకటి. శ్రియః శ్రీం, లక్ష్మీదేవి అంత అందంగా మెరిసిపోతూ ఉండడానికి కారణం ఏమిటి? అంత ఐశ్వర్యం కారణం ఉండడానికి కారణం ఏమిటంటే ఆవిడకి ఐశ్వర్యాన్ని ఇచ్చేది ఎవరు? అంటే ఇదిగో ఈ సీతమ్మ ఇస్తుందట ఐశ్వర్యం. లక్ష్మీదేవికి కూడా ఐశ్వర్య ప్రదాత అయినటువంటిదయ్యా ఈ సీతమ్మ తల్లి. లక్ష్మికి లక్ష్మి అయినటువంటి ఈవిడ భర్తృవత్సలాం, భర్త మీద మిక్కిలి వాత్సల్యం కలిగినటువంటి స్త్రీ, ఒక మహాపతివ్రతా స్త్రీ. సర్వానవద్యాంగీ, సర్వ అనవద్యాంగీ. అనవద్యము అంటే ఆ, ఏ దోషము లేనటువంటిది, ఏ దోషము లేనటువంటి శరీరం కలిగినటువంటిది. అంటే ప్రాకృతమైనటువంటి శరీరాలు దోషాలతో కూడి ఉంటాయి. అప్రాకృత దివ్యమంగళ విగ్రహము సీతమ్మ అని చెప్తూ ఉన్నది ఈవిడ. మానవ మాత్రకు ఉండేటువంటి దేహానికి దోషములు ఉండి తీరతాయి. మనకి నవరంధ్రాల్లోంచి ఏదో ఒకటి బయటికి విసర్జన జరుగుతూ ఉంటుంది. ఆహ్, అలాగా కాకుండా ఈ ఆహ్, ఏమాత్రము ఇక్కడ తప్పు ఉంది, ఇక్కడ దోషం ఉందని చెప్పడానికి వీలు లేనటువంటిది శరీరం కలిగినటువంటిది. సర్వానవద్యాంగి. అటువంటి ఆవిడ అరణ్యే విజనే, ఒక్క మనిషి లేనటువంటి, విజనే అరణ్యే, ఏ మనిషి లేనటువంటి, అంటే ఏకాకిగా ఉన్నటువంటి, ఒంటరిగా ఉన్నటువంటి ఆ సీతమ్మని అరణ్యంలో శుభాం సీతాం ఆనయిత్వా తు తాం దీనాం, దీనాం సీతాం ఆనయిత్వా, దీనురాలై ఉన్నటువంటి, భర్త దగ్గర లేనటువంటి, రక్షించేటువంటి ఆ ఆ, మరీ దగ్గర లేనటువంటి, సమస్త రాజ్యానికి భోగాలకి దూరమైనటువంటి, నా అనేటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు నాకు అని చెప్పుకునేటువంటి ధైర్యం లేనటువంటి, ధైర్యం ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరు లేనటువంటి ఆ సీతమ్మ తల్లిని, దీనంగా ఉన్నటువంటి దాన్ని ఛద్మన, మోసం చేసి తీసుకొచ్చాను. ఏమైంది నీ పరాక్రమం? రాముడిని ఎదురుగా నిలవడానికి ఎందుకంత భయపడిపోయావు నువ్వు? ఛద్మన, ఛద్మన ఆనయిత్వా, మోసంతో తీసుకొచ్చి ఛద్మన ఆత్మస్వదూషణ, నువ్వు కపటంతో తీసుకొచ్చావు. తీసుకొచ్చి ఆ, నీ యొక్క ఆ, నీకు నువ్వే హాని చేసుకునేటువంటి పని. ఆత్మస్వదూషణ, నిన్ను నువ్వే దూషించుకునేటువంటి పని. నీ ఆత్మ కూడా నిన్ను మెచ్చుకోదు. భలే తీసుకొచ్చావు సీతమ్మని అందు. నీ అంతఃకరణము, నీ మనస్సు కూడా చెప్తుంది సీతమ్మని మోసం చేసి తీసుకొచ్చావు, చేతకాని వాడివే సీతమ్మని పట్టుకొచ్చావు. రాముడిని గెలవలేక, రాముడిని తప్పించుకోవడానికి మాయ చేసి, మోసం చేసి, కపటం పన్ని సీతమ్మని తీసుకొచ్చావు అని నీ ఆత్మ కూడా నిన్ను ఎప్పుడు తిడుతూనే ఉంటుంది. నిన్ను కూడా నువ్వు సరిపుచ్చుకోలేవు నీ చేసిన పని. కాబట్టి ఆత్మస్వదూషణ అప్రాప్యతం చైవ కామం మైథిలి సంగమే కృతం. అటువంటి సీతమ్మని దీనురాల్ని కపటంగా తీసుకొచ్చి మైథిలి సంగమే కృతం తం కామం అప్రాప్య, ఎలాగైనా మైథిలిని చేపట్టాలి అనేటువంటి కోరిక తీరక, అది తీర్చుకోలేక, అది తీర్చుకోవడం చేతకాక, సీతమ్మని ఒప్పించలేక నీతో ఉండడానికి పతివ్రతాయాః తపసా దగ్ధః నూనం. నువ్వు ఎందుకు మరణించావో నాకు అర్థమైంది. సీతమ్మ పాతివ్రత్యమే నేను చంపేసింది. రామచంద్రుడు చంపాడని అందరూ అనుకుంటే అనుకోవచ్చు కానీ అది కాదు. ఆ మహాతల్లి సీతమ్మకి నువ్వు చేసినటువంటి కీడు ఏదైతే ఉన్నదో, కపటం చేసి ఆవిడ తీసుకొచ్చినటువంటి
పద్ధతి ఏదైతే ఉన్నదో దానివల్ల ఆవిడ కోపం వచ్చింది. ఆ కోపంతో సీతమ్మ దహించబడింది. మరి హనుమస్వామిని స్తుతిస్తూ ఉన్నటువంటి చిన్న శ్లోకాలు, చక్కటి శ్లోకం ఒకటి ఉంటుంది. ఆహ్, ఏ శోకముతో సీతమ్మ బాధపడుతూ ఉన్నదో ఆ శోకంతోటే లంక అంతటిని కాల్చేశారయ్యా. ఆ శోకాగ్నితో లంక దహనం జరిగింది. తేనైవ దదాహ లంకాం నమామితం ప్రాంజలిం ఆంజనేయం. శోకవహ్నిం, ఆ శోకవహ్నితోటి లంకా నగరం కాల్చబడింది. ఆ పాతివ్రత్య తేజస్సే నిన్ను ఇవాళ నేలపాలు చేసింది. నువ్వు మరణించేలా చేసింది అని చెప్పి చెప్తూ ఉన్నది. వసుధాయా హి వసుధాం శ్రియః శ్రీం భర్తృవత్సలాం సీతాం సర్వానవద్యాంగీం అరణ్యే విజనే శుభాం ఆనయిత్వా తు తాం దీనాం ఛద్మనా ఆత్మదూషణ ప్రాప్యతం చైవ కామం మైథిలీ సంగమే కృతం పతివ్రతాయాః తపశ్శక్తి నిన్ను కాల్చేసింది. నూనం దగ్ధోసి మే ప్రభో. ఇదివరకు అనుకున్నాం సీతమ్మ తలుచుకుంటే రావణాసురుడు నిజంగా సంహరించేదా అండి, అంత అంత శక్తి ఉందా అండి అని. ఎందుకంటే ఆవిడే చెప్పింది, నత్వాం కుర్మి భస్మార్హ తేజస. ఎందుకు నిన్ను నేను భస్మం చేసేయడం లేదు, చేయగలిగిన శక్తి ఉన్నప్పటికీ మా ఆయన సీత నిన్ను నువ్వు రక్షించుకో, ఎవరైనా నీకేదైనా అపకారం చేస్తే వాళ్ళని కాల్చి పారేయి అనేటువంటి ఆ విషయం నాకు చెప్పల. కాబట్టి నేనేం చేశాను, నా యొక్క రక్షణ బాధ్యతని నా భర్త మీద పెట్టేశాను. ఇప్పుడు నేను ఎలా రక్షించుకుంటాను? కాబట్టి ఆయన యొక్క అనుజ్ఞ లేదు కాబట్టి తపశ్చ అనుపాలనాత్, నా తపస్సు నేను చేసుకుంటున్నాను, నా తపస్సుకి భంగం కలగకూడదు అనేటువంటి ఉద్దేశం. ఈ 2 కారణాల వల్ల అసందేశాత్తు రామస్య తపశ్చ అనుపాలనాత్ నత్వాం కుర్మి భస్మార్థ తేజస. భస్మం చేయడానికి అర్హుడమైనప్పటికీ నువ్వు నా తేజస్సుతోటే, పతివ్రత తేజస్సుతోటే, పాతివ్రత్య తేజస్సుతోటే నిన్ను భస్మం చేయగలిగినప్పటికీ కూడా మా భర్త నుంచి సందేశం రాలేదు కాబట్టి నిన్ను వదిలిపెట్టేస్తున్నానని చెప్పింది సీతమ్మ తల్లి. ఇప్పుడు ఈవిడ చెప్తోంది, వదిలిపెట్టేసింది అనుకున్నావా నువ్వు ఆ రోజు, కానీ వదిలిపెట్టలేదా? ఆవిడ యొక్క తపస్సు శక్తి చేతే నువ్వు దహించబడ్డావని నేను అనుకుంటూ ఉన్నాను. నువ్వు మరణించడానికి కారణం పూర్తిగా ఆవిడ తపస్సు యొక్క చైతన్యము, శక్తి అనే నేను అనుకుంటూ ఉన్నాను సుమా. తదైవ యన్న దగ్ధస్త్వం దర్శయంతం తను మధ్యమాం దేవా బిభ్యతతే సర్వే సేంద్రాః సాగ్ని పురోగమాః. తను మధ్యాం, అందమైనటువంటి సన్నని నడుము కలిగినటువంటి స్త్రీ తనుమధ్య అంటే, అంటే సున్నితమైనటువంటి సుకుమారి అయినటువంటి స్త్రీ సీతమ్మ. అటువంటి ఆవిడ్ని దర్శయన్, భయపడుతూ లేదా అవమానిస్తూ, త్వం తదైవ నదగ్ధః సేంద్రాః సాగ్నిపురోగమాః దేవాః అభిభ్యత. నువ్వు ఆ రోజు ఆవిడ్ని బలవంతంగా తీసుకొచ్చినప్పుడే ఇంకా నువ్వు తగలబడిపోలేదేమిటి ఆవిడ తేజస్సుతోటి అని కంగారు పడిపోయారు దేవతలందరూ కూడా. ఏమిటి నువ్వు తగలబడకపోవడానికి కారణం వాళ్ళకి అంతుపట్టల. ఎందుకంటే తనుమధ్యమా అయినటువంటి సీతమ్మని అవమానించినప్పుడే నువ్వు ఆ రోజే మరణించి ఉండవలసింది. ఇన్నాళ్ళు నువ్వు ఎందుకు మరణించలేదు? ఆవిడ తెచ్చుకుని సుమారుగా సంవత్సర కాలం పాటు నీ దగ్గర ఎలా పెట్టుకోగలిగావు? పూర్తిగా ఆవిడ కరుణ వల్ల, పూర్తిగా ఆవిడ యొక్క నిర్ణయం అది. నువ్వు ఇంకా బతికే ఉండాలి. నువ్వు తీసుకొచ్చినప్పుడే దేవతలు వాళ్ళందరూ కూడా భయపడిపోయారు. ఇంకా చావటం లేదేంటి వీడు? సీతమ్మని తీసుకొచ్చిన వాడు బతికుండడం ఏమిటి? ఆశ్చర్యపోయారు వాళ్ళందరూ ఆనాడు. కాబట్టి నువ్వు బతికున్నావు ఇన్నాళ్ళు సీతను తీసుకొచ్చాక కూడా అంటే అది కేవలం నీ అదృష్టము, ఆవిడ యొక్క కరుణ తప్ప మరేమీ కాదు. నువ్వు ఆనాడే చనిపోవలసింది. అవశ్యమేవ లభతే ఫలం పాపస్య కర్మణః. పాపము చేసినటువంటి వాడు పాపానికి తగినటువంటి పాపకర్మకి తగినటువంటి ఫలితాన్ని అనుభవించి తీరాలి. అవశ్యం భోక్తవ్యం. మనం చేసినటువంటి పనికి, శుభాశుభములైనటువంటి పనులకి అవశ్యము దానికి ఫలితాన్ని అనుభవించి తీరాలి. కాబట్టి
లేదండి నేను అంత వేదంగా చదువుకున్నాను, అంత శివార్చన చేశాను, శివుడికి నా శిరస్సులు కూడా హోమం చేసేసాను. చేసినందుకు నీకు పుణ్యాలు వచ్చాయి. ఆ పుణ్యాలకి నువ్వు భోగాలు అనుభవించావు. కానీ నువ్వు చేసినటువంటి పాపానికి దానికి లెక్క సరిపోదు. ఇది అనుభవించాలి, అదే అనుభవించాలి. దేనికదే. దానిలోంచి తీసేసి మిగిలిందే నువ్వు అనుభవించాలని ఎక్కడ ఉండదు. ఒకటే పాపం చేశాను కదండీ! 100 పుణ్యాలు చేశాను కాబట్టి నాకేం పర్వాలేదు అనుకోవడానికి లేదు. 100 పుణ్యాల సుఖము అనుభవించేస్తావు. ఆ ఒక్క పాపం చేసిన దాని ఫలితం కూడా అనుభవిస్తావు. దేనికది అనుభవించవలసిందే విడివిడిగా. కాబట్టి అవశ్యమేవ లభతే ఫలం పాపస్య కర్మణః ఘోరం పర్యాగతే కాలే కర్తా నాస్తి అత్ర సంశయః. పాపకర్మ చేసిన వాడు దాని తగినటువంటి ఘోరమైనటువంటి ఫలాన్ని కాలక్రమంలో అనుభవించక తప్పదు. వెంటనే అనుభవించలేదు కాబట్టి ఏమనుకుంటాం మనం? తప్పించేసుకున్నాం అనుకుంటాం. పాపం చేశాం గానీ నాకేం అవ్వలేదు. బహుశా దేవుడు నిద్రపోతూ ఉంటాడు, చూసి ఉండడు సరిగ్గా, అమ్మాయి బతికిపోయా అనుకుంటావు. కానీ అలా ఉండదు ఆయన లెక్క. నీవు ప్రతీదీ గమనిస్తూ ఉంటాడు. నీ ప్రతి కర్మకి తగిన ఫలితాన్ని నువ్వు అనుభవించేలాగా చేస్తాడు. కాబట్టి పాపకర్మ చేసిన వాడు దానికి తగినటువంటి ఘోరమైనటువంటి ఫలితాన్ని కాలము వచ్చినప్పుడు అనుభవింపక తప్పదు. వెంటనే అనుభవించలేదు కదా అంటే అనుభవించకపోవచ్చు. నీ శుభాలు, నువ్వు అనుభవించవలసినటువంటి సుఖాలు, భోగాలు ఇంకా ఉన్నాయి. నువ్వు చేసిన పుణ్యాల వల్ల వచ్చినవి. ముందు అవి కూడా అనుభవించేస్తాడు. ఆ తర్వాత నీ పాప ఫలాన్ని కూడా ఘోరంగా అనుభవించాల్సి ఉంటుంది. సన్యస్ సంతి అన్యాః ప్రమదాః శుభకృత్ శుభమాప్నోతి. ఈవిడ అసలు వేదాంతం అంతా చెప్పేస్తాం. శుభకృత్ శుభమాప్నోతి. శుభాలు చేసిన వాడు శుభ ఫలితాన్ని పొందుతాడు. ఫుల్ స్టాప్. ఇంకా మళ్ళీ ఆలోచించడానికి దాని గురించి డిస్కషన్ ఏమీ లేదు. పుణ్యము చేసినటువంటి వాడు, పుణ్యకర్మ చేసినటువంటి వాడు భోగాలని, సుఖాలని అనుభవిస్తాడు. శుభ ఫలితాన్ని పొందుతాడు. పాపకృత్ పాపమశ్నుతే. పాపాలు చేసిన వాడు పాపాలని అనుభవిస్తాడు. మనకి అందమైనటువంటి సుభాషితం ఒకటి ఉంటుంది. అది అందరికీ ఏమిటిట, పుణ్యం చేస్తే ఏ ఫలం వస్తుందో అది రావాలంటుంది. కానీ పుణ్యాలు చేయాలనిపించదు. పాపం చేస్తే ఏ ఫలం వస్తుందో అది ఎప్పటికీ నాకు రాకూడదు అనిపిస్తుంది. కానీ పాపాలే చేయాలి. పుణ్యస్య ఫలం ఇచ్చంతి పుణ్యం నేచ్చంతి మానవాః. పాపస్య ఫలం నేచ్చంతి పాపం కుర్వంతి మానవాః. నీకు ఏ ఫలితం వద్దు అనుకుంటున్నావో ఆ ఫలితం వచ్చేటువంటి పని చేస్తావు. నీకు ఏ ఫలితం కావాలనుకుంటున్నావో ఆ ఫలితం కావాల్సినటువంటి దానికి ఏం చేయాలో అది చెయ్యవు. ఎంత ఆశ్చర్యమయ్యా ఈ లోకం అంటారు. కాబట్టి శుభకృత్ శుభమాప్నోతి. శుభం చేసిన వాడు శుభఫలం వస్తుంది. పాపకృత్ పాపమశ్నుతే. పాపం చేసిన వాడు పాపాన్ని పొందుతాడు, చెడ్డ ఫలాన్ని పొందుతాడు. విభీషణ సుఖం ప్రాప్త. శుభకర్మ చేసిన వాడు శుభం పొందుతానికి ఒక ఉదాహరణ చెప్తున్నాడు. విభీషణ సుఖం ప్రాప్త. అంటే శుభకర్మ చేశాడు, పుణ్యకర్మ చేశాడు. ఏమిటి పుణ్యకర్మ అంటే? రాముడి వారికి సాష్టాంగ పడడమే పుణ్యకర్మ అంటే. రామా శరణు అని ఒక్కసారి గట్టిగా అరవడమే పుణ్యకర్మ అంటే. రాముడి వారికి పూజ చేసుకోవడమే పుణ్యకర్మ అంటే. రాముల వారి జపం చేసుకోవడమే పుణ్యకర్మ. కాబట్టి ఈ పుణ్యకర్మ కేవలము శారీరకమైనది కాదు, వాచకమైనది, మానసికమైనటువంటిది కూడా. ఇది చేసేటప్పుడు దీనికి ఆపోజిట్గా, వ్యతిరేకంగా ఉండేటువంటి పాపకర్మలు చేయకుండా ఉండాలి. రాముడికి జపం చేస్తున్నాను కదా అని చెప్పి నేను ఇంకొకటి తిడతాను అంటే కుదరదు. కాబట్టి అది దానివల్ల వచ్చేటువంటి ఫలితం కూడా నువ్వు పోగొట్టుకున్న వాడివి అవుతావు. కాబట్టి సర్వమానవుల్లోనూ రాముడిని చూడగలగడం ఉపాసన యొక్క పరిపూర్ణమైనటువంటి దశ. ఎవ్వరు ఏది మాట్లాడినా రాముడే అతనిలో ఉన్నవాడు ఇలా మాట్లాడుతున్నాడు అని రాముడిగా ఊహించగలగడం. రాముడు మాట్లాడితే మనకు కాదనడానికి లేదుగా. మనకి నచ్చేటట్టు మాట్లాడచ్చు, నచ్చకపోయినట్టు మాట్లాడచ్చు. కానీ మాట్లాడుతున్నటువంటి వాడు రాముడు. కాబట్టి వాడికి నమస్కారం. అది శుభకృత్ శుభమాప్నోతి పాపకృత్ పాపమశ్నుతే విభీషణ సుఖం ప్రాప్త. అంటే ఏమిటి? విభీషణుడు శుభకర్మలే చేశాడు. త్వం ప్రాప్త పాపమీదృశం. నువ్వు ఇటువంటి పాపాన్ని పొందావు, ఇటువంటి కష్టాన్ని పొందావు. శుభాలు చేసిన విభీషణుడు, శుభకర్మలు చేసిన విభీషణుడు శుభాన్ని పొందితే, పాపకర్మలు చేసినటువంటి నువ్వు ఇటువంటి అశుభాన్ని, పాపాన్ని, బాధని పొందుతావు.
సంతి అన్యాః ప్రమదాః తుభ్యం రూపేణ అభ్యధికాస్తతః అనంగవశమాపన్నస్త్వం తు మోహాన్న బుధ్యసే. నీకు స్త్రీల గురించి స్త్రీల వెనకాల పడ్డం ఏమిటాయని అంటాడు. ఎంతమంది స్త్రీలు లేరు నీకు అంతఃపురంలో? హనుమత్స్వామి చూశారు ఆ రోజు ఆయన పుష్పకంలో సీతను వెతుకుతున్నప్పుడు ఎటువంటి ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారో చూశారు. అందరినీ వర్ణించారు కూడా ఆయన. ఎలా ఉన్నారు వాళ్ళందరినీ వర్ణించారు. అన్ని జాతుల స్త్రీలు ఉన్నారు, గంధర్వులు ఉన్నారు, యక్షులు ఉన్నారు, దేవతలు ఉన్నారు. రకరకాల వాళ్ళందరినీ తెచ్చి బందీలుగా చేసి వాడుకున్నాడు. అంతమంది అంతఃపుర అన్యాహ సంతి ప్రమదాహ, ఎంతో మంది స్త్రీలు ఉన్నారే నీ దగ్గర. కానీ నువ్వు అనంగవశమాపన్న, అనంగుడు అంటే అంగము లేనివాడు, శరీరము లేనివాడు, మన్మధుడు. మన్మధుడికి వశమైపోయావు నువ్వు. అయిపోయి మోహాత్న బుధ్యసే, మోహంతో తెలుసుకోలేకపోయావు. సంతి అన్యాహ ప్రమదాహ తుభ్యం, నీకై, నీ కోసమై, నీ కొరకై వందల వేల అక్షర సంఖ్యలో స్త్రీలు ఉన్నారు నీ వెంటపడేవారు. కానీ నువ్వు మన్మథ వసుడవై అజ్ఞానం చేత ఆ విషయం తెలుసుకోలేకపోతున్నారు. ఇలాంటి స్త్రీలు వాళ్ళందరూ రూపేణ అభ్యధికాస్తతః, సీతమ్మ కంటే శారీరక సౌందర్యంలో గొప్పవాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. సీతమ్మ కంటే అందమైన వాళ్ళు ఉంటారా లోకంలో? ఉన్నారట. కానీ వాళ్ళు ఎందుకు గొప్పవాళ్ళు కాలేదు? శారీరకమైన సౌందర్యం ఒకటే కాదు, మానసిక సౌందర్యం కూడా ఉండాలి. అది లేకపోయింది వాళ్ళు. శారీరకంగా పైకి కనపడేటువంటి అందంలో, సౌందర్యంలో సీతమ్మ కంటే గొప్ప ఆడవాళ్ళు ఎంతోమంది ఉన్నారే నీ దగ్గర. నువ్వు మన్మథవసుడు అయిపోయి మోహన్కి గురువు అయిపోయావు. న కులేన న రూపేణ న దాక్షిణ్యేన మైథిలి మయాధికా వా తుల్యా వా తత్వం మోహాత్ న బుధ్యసే. మంచి మాటోడు చెప్తున్నాడు. నా కులేనా, సీతమ్మకి నాకు పోని, నేను నీ భార్యని, నాతో అనేక సుఖాలు అనుభవిస్తూ ఉన్నాను. నేనుండగా సీతమ్మ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం ఏమొచ్చింది నీకు? నాకేం తక్కువైంది? కులంలో కానీ, రూపంలో కానీ, దాక్షిణ్యంలో కానీ, అంటే నేర్పు చేత, సామర్థ్యంలో, భర్తని బాగా చూసుకునేటువంటి నేర్పు, వీటిల్లో మయాధికా వా తుల్యా వా, సీతమ్మ నాకన్నా గొప్పదా? నాతో సమానమైందా పోని? ఎందుకు నువ్వు మోహంతో సీతమ్మ వెనకాల వెళ్ళవలసి వచ్చింది? హనుమన్ నాటకంలో ఒక అందమైనటువంటి సన్నివేశం. రావణాసుడు సీతమ్మ మీద ఈ పడుతున్న మోహాన్ని చూసి ఆ అశోకవనంలోకి వెళ్ళినప్పుడు ఒకనాడు మండోదరి కూడా వెళ్తుంది. వెళ్ళి సీతమ్మ పక్కనే నుంచుని ఆవిడ మొహం పక్కన తన మొహం పెడుతుంది. మా ఇద్దరిని చూడు, మా ఇద్దరిలో ఎవరు అందంగా ఉన్నారో చెప్పు. నాకంటే ఆవిడ అందమైనది అనుకుంటున్నావా నువ్వు? నాకంటే గొప్పది అనుకుంటున్నావా నువ్వు? ఎందుకోసం నువ్వు ఈ పని చేస్తున్నావు అని అడిగేస్తుంది స్పష్టంగా మండోదరి. ఇప్పుడు అదే దానికి మూలం బహుశా ఈ శ్లోకమే. ఆవిడ ఇప్పుడు అడుగుతూ ఉన్నది రావణాసుడితోటి, నాకంటే సీతమ్మ సమానమైనదే అవ్వాలి, ఏ రకంగా నాకంటే గొప్పది అని నువ్వు అనుకుంటూ ఉన్నావు? నాకంటే గొప్పది కాదు, కనీసం సమానురాలు కూడా కాదు, కులంలో కానీ, రూపంలో కానీ, దాక్షిణ్యంలో కానీ, సామర్థ్యంలో కానీ అని అంటూ ఉన్నది ఆ మండోదరి. నిజమైన ఆ మాట అంటే, రాక్షస కులంలో పుట్టినటువంటి వాళ్ళకి స్వకులంలో పుట్టినటువంటి తమ తమ వంశంలో పుట్టినటువంటి వాళ్ళే గొప్పవాడు. సీతమ్మది మన వంశం కాదే, వంశాంతరం ఆవిడ, కులాంతరం. కులాంతరమైనటువంటి ఆ సంగమాన్ని కానీ, వివాహాన్ని కానీ ఎవరు అంగీకరించేటువంటి వ్యవహారం లేదే. కాబట్టి కులం తీసుకుంటే నాతో దిగదొడిపోయి ఆవిడ, నీకు సంబంధించిన కులంలో పుట్టిందని. అలాగే రూపంలో రాక్షసుల్లో నా అంతటి అందమైనటువంటి వాళ్ళు ఇంకొకరు లేరు. కాబట్టి నువ్వు నన్ను ఏరికోరి మరి పెళ్లి చేసుకున్నావు. ఇవాళ నీకు సీత కనపడేటప్పటికీ వివసురాలివైపోయి, వివసుడవైపోయి, మన్మథ బాణానికి చేత కొట్టబడి మోహంతో సీత కావాలి అనేటువంటి కోరిక నీకు కలిగింది. నా దాక్షిణ్యం, నా నేర్పు, ఎంతటి నేర్పు నాది! ఎంత జాగ్రత్తగా నువ్వు ఇంతమంది స్త్రీలతో కొరుకుతున్నప్పటికీ కూడా నువ్వే భర్త అని చెప్పి నేను నీకు దాసోహం అంటూ నీకు సేవలు చేసుకున్నాను నేను, మహాపతివ్రతనై. కాబట్టి నువ్వు ఏ రకంగా చూసినా సీతని తీసుకోవడం సరి అయినటువంటి పద్ధతి కాదు. అజ్ఞానం వల్ల నువ్వు ఈ విషయాన్ని
తెలుసుకోలేకపోయావు. సర్వదా సర్వభూతానాం నాస్తి మృత్యురలక్షణః తవ తావదయం మృత్యుః మైథిలీకృత లక్షణః. సృష్టిలో మనిషి అనేవాడు పుట్టినటువంటి జీవి పోవాలి అంటే ఏదో కారణం ఉండాలి. ఉన్నవాడు ఉన్నట్టుగా ఇలా ఠక్కమని మరణించేటువంటి వాళ్ళు ఎక్కడో కానీ కనపడరు. ఏదో గుండె జబ్బునో, తలనొప్పనో, లేకపోతే మరొకటో ఏదో కారణం నిమిత్తం ఉంటుంది. ఏదో ఒక యాక్సిడెంట్‌నో నిమిత్తం ఉంటుంది. ఆ కారణం లేకుండా ఎవరు పోరు సృష్టిలో. ఏదో కారణం ఉంటుంది. కాబట్టి సమస్త ప్రాణులకి కూడా సర్వభూతానాం సర్వదా ఎప్పుడూ కూడా అలక్షణః మృత్యుః నాస్తి. మృత్యువు ఏ కారణము లేకుండా వచ్చి అతన్ని మట్టుబెట్టదు. అతడు పాపం చేస్తే దానివల్ల మృత్యువు రావచ్చు. యుద్ధానికి వెళ్తే యుద్ధంలో మృత్యువు రావచ్చు. లేదా మరొక దుర్ఘటన జరిగితే మృత్యువు రావచ్చు. లేదా అనారోగ్యం వల్ల మృత్యువు రావచ్చు. అంతేగాని అన్ని బాగుండి అంతా చక్కగా ఉన్నవాడు గబుక్కుని ఎలా మరణిస్తాడు? అలా మరణించాడంటే దాని వెనకాల ఏదో కారణం ఉంటుంది, మనకు తెలియలేదు అంతే. అకస్మాత్తుగా పోయారండి అంటారు. అకస్మాత్తుగా పోవడానికి కారణం దానికి నీకు అర్థం లేదని అర్థం. అంతకుముందు వాడికి ఎన్ని ఉన్నాయో తెలియదు, ఏం జరిగిందో తెలియదు. శరీరంలో ఏం మార్పులు వచ్చాయో తెలియదు. కాబట్టి నువ్వు అకస్మాత్తుగా పోయాడు అనుకుంటున్నావు. కానీ కారణం లేకుండా ఏ జీవి మరణించదు. ఏదో ఒక కారణం ఉండే తీరుతుంది. నీకు ఒక కారణం ఉంది. తవ తావత్ అయం మృత్యుః మైథిలీకృత లక్షణః. సీత అనేటువంటి కారణము నీ మృత్యువు కారణమైంది. నీ మృత్యువు రావడానికి కారణం సీతమ్మ. కాబట్టి కొందరికి ఏదో జబ్బు చేస్తే మృత్యు వస్తుంది. నీకు సీతమ్మ అనే జబ్బు చేసింది. సీత మీద మోహం అనేటువంటి రోగం వచ్చింది. లేదా అటువంటి దుర్ఘటన జరిగింది నీ జీవితంలో. అది నీ ప్రాణాలను తీసింది. కాబట్టి నీకు కూడా ఏదో కారణంతో మృత్యు వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఆ కారణం పేరు సీత. సీతా కారణం వల్లే నీకు మృత్యు వచ్చింది. సీతా నిమిత్తజో మృత్యు త్వయా దూరాదుపాహృతః మైథిలీ సహ రామేణ విశోకా విహరిష్యతి. నీ మృత్యువుకి కారణమైనటువంటి నిమిత్తమైనటువంటిది ఎవరు అంటే సీత. సీతా నిమిత్తం వల్ల, సీతా కారణం వల్ల వచ్చినటువంటి మృత్యువు దూరాత్ ఉపాహృతః. ఎక్కడో ఉంది మృత్యువు. నీకు ఇప్పుడు మృత్యువు లేదు మామూలుగా అయితే. ఎక్కడో ఉన్న మృత్యువుని నువ్వు నీ పుష్పక విమానంలో వెళ్ళి మారీచుడితో పాటు వెళ్ళి మారీచుని పంపించి తెచ్చుకుని నీ పక్కలో పెట్టుకున్నావు. లేని మృత్యువుని వెతుక్కుంటూ వెళ్ళి ఎక్కడి నుంచో తెచ్చుకుని వచ్చుకున్నావు, నువ్వు పక్కన పెట్టుకున్నావు. ఒక సీతా నిమిత్తజమైనటువంటి మృత్యువు త్వయా దూరాత్ ఉపాహృతః. ఎక్కడి నుంచో తీసుకొచ్చి నువ్వు ఆ మృత్యువుతో కూడావు. మైథిలీ సహ రామేణ విశోకా విహరిష్యతి. ఇకనేముంది, నువ్వు మరణించావు. ఆ కారణమైనటువంటి సీతమ్మ తల్లి ఏదైతే ఉన్నదో ఆవిడ భర్తతో సహా హాయిగా ఆనందంగా విహరిస్తుంది. ఇంకా ఆవిడకి సమస్తమైనటువంటి కష్టాలు పోయాయి. నీ నిమిత్తంగా వచ్చిన కష్టాలన్నీ ఆవిడకి పోయాయి. ఆవిడ నిమిత్తంగా నీకు కరుణ వచ్చేసింది. అల్ప పుణ్యాత్వహం ఘోరే పతిత శోక సాగరే. ఇదివరకు నేను చాలా పుణ్యాత్పురాల్ని అనుకునేదాన్ని. ఎందుకని? అత్యద్భుతమైనటువంటి ఐశ్వర్యం, పరమ పరాక్రమవంతుడైనటువంటి భర్త, ఇంట్లో ఎటు చూసినా పరిచారికలు బోడంత పనివాళ్ళు, నా అంత అదృష్టమంత లేదు. దీనికి కారణం నేను చేసుకున్న పుణ్యాలే అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది, నేను ఎక్కువ పుణ్యాలు చేసుకోలేదు. అల్ప పుణ్యురాల్ని, చాలా తక్కువ పుణ్యాలు ఉన్నాయి నాకు. కాబట్టి ఇవాళ నేను ఇలాగా భర్తకి దూరమై శోకసాగరంలో కొట్టుమిట్టాడుతున్నాను. నిజంగా నాకు అన్ని పుణ్యాలు ఉంటే ఆ పుణ్యాలతో నువ్వు బ్రతికిపోయి ఉండేవాడివి. నాకు పెద్దగా పుణ్యాలు లేవని ఇప్పుడు తెలుస్తూ ఉన్నది. కాబట్టి నేను ఇప్పుడు శోకసాగరంలో పడ్డాను. కైలాసే మందరే మేరౌ తదా చైత్ర రథే వనే దేవోద్యానేషు సర్వేషు విహృత్య సహితాత్మయా. నాకు చాలా పుణ్యాలు ఉన్నాయి, చాలా గొప్పదాన్ని నేను ఎప్పుడు అనిపించింది నాకు? కైలాస పర్వతంలో విహరించినప్పుడు అనిపించింది. నువ్వు తీసుకెళ్ళావు నన్ను. మందర పర్వతం మీద నన్ను షికారుకు తీసుకెళ్ళావు, తిప్పావు. చైత్ర రథే వనే, కుబేరుడి చైత్ర రథంలో ఆ వనంలో నాకు ఆ మేరు పర్వతం మీద, మందర పర్వతం మీద చైత్ర రథం అనేటువంటి
ఉద్యానంలో కూడా నన్ను విహారాలకి తీసుకెళ్ళావు నువ్వు. నీతో చక్కగా విహరించాను నేను. దేవ ఉద్యానేషు సర్వేషు, స్వర్గంలోనూ ఇతర దేవతల యొక్క ఉద్యానవనాలు ఎక్కడెక్కడ అందమైనటువంటి ఉన్నాయో వాటన్నిటిలో మన ఇద్దరం కలిసి విహరించాం చాలాసార్లు. ఆ విహరించినటువంటి సమయంలో అనుకున్నాను నేను చాలా గొప్ప పుణ్యాత్మురాల్ని, లేకపోతే నాకు ఈ భోగాలు ఎలా వస్తాయి అని నేను అనుకునేదాన్ని. విమానేనానురూపేణ యాయామ్యతులయా శ్రియా పశ్యంతి వివిధాన్ దేశాన్ తాం తాం చిత్రసృగంబరా. నువ్వు నన్ను విమానంలో తీసుకెళ్ళేవాడు. ఎప్పుడైనా విమానం ఎక్కుతానా అనుకుంటూ ఉంటారు కొంతమంది. భర్త దాన్ని విమానంలో ఏదో ఒక విహారానికి తీసుకెళ్ళాడు. ఎంత ఆనందపడుతుంది ఆవిడ. నువ్వు అలాగ నన్ను విమానాల్లో ఎక్కించి తిప్పావు ఎప్పుడు పడితే అప్పుడు. నడిపించలేదు, నేల మీద నడిపించుకుంటూ తీసుకెళ్ళలేదు. నువ్వు విమానాల్లో తిప్పావు నన్ను. అప్పుడు నేను అనుకున్నాను, ఆహా నేను ఎంత పుణ్యాత్మురాలిని. ఇన్ని భోగాలు అనుభవిస్తున్నానంటే నేను ఎన్నో పుణ్యాలు చేస్తున్నాను అనుకున్నాను. విమానేన అనురూపేణ యాయామ్యతులయా శ్రియా. ఆ విమానాన్ని ఎక్కి నేను అనేకమైనటువంటి దేశాలను చూస్తూ దేవవనాల్లో విహరిస్తూ సంచరిస్తూ ఉండేదాన్ని. కాబట్టి అటువంటి సమయాల్లో నా అంతటి పుణ్యాత్మురాలు ఇంకొకటి లేదు అనేటువంటి ఆహ్, అతులయాయామి, నాతో సమానమైనటువంటి పుణ్యాలు ఎవరు చేస్తూ ఉండరు. తోసడానికి వీలైనన్ని పుణ్యాలు నేను చేస్తున్నాను అని భ్రమపడ్డాను నేను. నీతో వెళ్ళినప్పుడు, నీతో వచ్చినప్పుడు విమానంలో వచ్చినప్పుడు అనేకమైనటువంటి దేశాలు చూశాను. గొప్ప 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 దేశాలు చూపించావు నాకు. పశ్యంతి వివిధాన్ దేశాన్ తాన్ తాన్ చిత్రసగంబరా. నువ్వు అవి వెళ్ళేటప్పుడు అనేకమైనటువంటి ఆ గొప్ప గొప్ప దేశాలు తిరిగి అక్కడ ఏముంటే అవి విచిత్రమైనటువంటివన్నీ నాకు బహుకరించేవాడివి. ఏదైనా అంటే విమానంలో వెళ్ళి షాపింగ్ చేసి వచ్చినట్టే ఆల్మోస్ట్. తీసుకెళ్ళిన అనేక దేవతా లోకాలు తీసుకెళ్ళి వాళ్ళ ఉద్యానవనంలో తిప్పి నాకు చిత్ర స్రగ్ అంబరాహ బట్టలు, హారములు ఇవన్నీ చిత్ర విచిత్రమైనటువంటివి నాకు బహుకరించేవాడివి. దంసితా కామ భోగేభ్య సాస్మి వీరవఘాతవ. అటువంటి భోగాలన్నీ పోయాయి నాకు ఇవాళతో. నువ్వు కల్పించిన భోగాలన్నీ పోయాయి నా పుణ్యాలతో పాటుగా. నువ్వు చేసినటువంటి పని వల్ల థిక్ అది భ్రంసిత, వాటన్నిటినీ భ్రంశం అయిపోయాను, దాటి నుంచి జారిపోయాను నేను. వీరవధాతు తవ, ఓ వీరుడా, నీ మరణంతోటే నాకున్న భోగాలన్నీ పోయాయి. శైవాన్యేవాస్మి సంవృత్తా ధిక్రాజ్ఞాం చంచలాస్త్రియః సా ఏవ అన్యేవాస్మి. ఇప్పుడు నేను ఇతర స్త్రీలతో సమానమే. నాకు పెద్ద గొప్పగా ఉన్నటువంటి అదృష్టం కానీ, పుణ్యం కానీ, సౌభాగ్యం కానీ ఏమీ లేదు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నేను తక్కిన స్త్రీలకి నాకు పెద్ద తేడా ఏం లేదు. వారికన్నా గొప్పదాన్ని అనుకునేదాన్ని నేను. ఆ భోగాలన్నీ కూడా జారిపోయాయి నీ మరణంతోటే. కాబట్టి ధిక్ ఛీ అంటాను. రాజ్ఞాం శ్రియ చంచల. రాజులకు ఉండేటువంటి ఐశ్వర్యం శాశ్వతం కాదు కదా. మహారాజులు నా అంతటి వాళ్ళు ఏడనుకుంటాడు. ఏదో పరమాద్భుతం అంటే మంత్రి పదవో మరొకటి వచ్చింది. కానీ చంచలమైనది రాజుల యొక్క ఐశ్వర్యం. రాజులకు ఉన్నటువంటి స్త్రీ చాలా చంచలంగా ఉంటుంది. ఇవాళ నువ్వు రాజు, రేపు నువ్వే కారాగారంలో మగ్గుతూ ఉండేటువంటి అవకాశం వచ్చేటువంటి లక్షణం కూడా ఉంది. కాబట్టి రాజులకు ఉండేటువంటి ఐశ్వర్యం ఎంత చంచలమైనది. ఇవాళ ఉన్నట్టే ఉంటుంది, రేపు అక్కడి నుంచి నీ దగ్గరికి వెళ్ళిపోతుంది ఐశ్వర్యం అంతా. ఆ రాజన్, ఓ రాజా అని చెప్పి ఆయన దేహం మీద పడి వెలిపిస్తున్నది. సుకుమారం తే శుభ్రు సుతం సుత్వక్సమున్నసం కాంతిశ్రీ ద్యుతిభిః తుల్యం ఇందుపద్మ దివాకరై కిరీటకూటోజ్వలితం తామ్రాస్యం దీప్తకుండలం మదవ్యాకులలోలాక్షం భూత్వా యత్పానభూమిషుం వివిధ శ్రగ్ధరం చారు వల్గుస్మిత కథం శుభం. వర్ణిస్తూ ఉన్నది ఆవిడని. ఆ రాజన్, అయ్యో రావణ, ఎంత పని జరిగిపోయిందయ్యా ఓ ప్రభు.
తే యత్ సుకుమారం శుభ్రు శుత్వక్, నీ యొక్క మిలమిలా మెరిసిపోయేటువంటి కాంతితో ఉండేటువంటి ఆ చర్మం ఏదైతే ఉన్నదో, ఆ దేహం మీద ఉండేటువంటి కాంతి ఏదైతే ఉన్నదో అది సుత్వక్, మంచి ఆ మెరిసిపోయేటువంటి నీ శరీర కాంతి కలిగినటువంటి ఆ చర్మము, సమున్నసం, బాగా ఎత్తైన కోటేరులాంటి నీ ముక్కు, శ్రీద్యుతిభి ఇందు పద్మ దివాకరై తామ్రాస్యం, నీ 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 ఈ యొక్క ముక్కుతో కూడి కోటేరులాంటి ముక్కుతో ఉన్నటువంటి నీ ముఖం కాంతితో మిక్కిలి తేజస్సు కలిగి, ఇందు పద్మ దివాకరై, చంద్రుడు పద్మము సూర్యుడు వీటితో సమానమైనట్లుగా, కిరీటకు ఊటోజ్వలితం, కిరీటం యొక్క అగ్రభాగం చేత మిక్కిలి ప్రకాశాన్ని పొందుతున్నదై, తామ్రాస్యం, ఎర్రని నోరు కలిగినదై, దీప్తకుండలం, ప్రకాశించేటువంటి కుండలములు కలిగి, వివిధ శ్రగ్ధరం, శ్రక్ అంటే దండ, వివిధమైనటువంటి మాలలు కలిగినటువంటిదై, అనేక విధమైనటువంటి మాలికలు కలిగి, చారు పానభూమిషు మద వ్యాకులలోలాక్షం, మదభూములలో ఆ పానభూములలో విహరిస్తూ ఆ ఆ మదము చేత కొంచెం ఊదబడినటువంటి చంచలమైనటువంటి లోలాక్షం, కదులుతూ ఉన్నటువంటి చంచలమైనటువంటి కన్నులు కలదిగా అయ్యి, వల్గు స్మిత కథం, ఆ బాగా సుందరమైనటువంటి చిరునవ్వు కలిగినటువంటి పదవులు కలిగి, అటువంటి మాటలు కలిగి, శుభం వక్త్రం, అటువంటి పరమ శుభమైనటువంటి శుభప్రదమైనటువంటి నీ వక్త్రం ఏదైతే ఉన్నదో, ముఖం ఏదైతే ఉన్నదో అది, తదేవ అద్య రామసాయక నిర్భిన్నం, ఎంత అందమైనటువంటి ముఖమయ్యా నేను, ఎంత పరాక్రమంతో తేజస్తో ఉండేది, ఎంత పెద్ద పెద్ద కళ్ళు, ఎర్రని కళ్ళు, ఆ పెదవుల చిరునవ్వు, చెవులకు మెరిసే కుండలాలు, ఆ కిరీటం, నిగనిగా నల్లగా మెరిసిపోతున్నటువంటి శరీరం, నల్లని విగ్రహంలాగా, రాతి విగ్రహంలాగా, అదంతా కూడా ఉన్నటువంటి ఆ ముఖం ఏదైతే ఉన్నదో అది ఇప్పుడు రామసాయక వినిర్భిన్నం, రామ బాణాల చేత ముక్కలుగా చేయబడింది. రుధిర విశ్రవై రక్తం విశీర్ణ మేధో మస్తిష్కం, అది రక్తపు ధారలు కారిపోయి ఎండిపోయినటువంటి రక్తపు ధారలు ఉన్నాయి ఆ ముఖం మీద, అది విశీర్ణ మేధో మస్తిష్కం, మెదడు కూడా కొంత లేచిపోయింది ఆ దెబ్బలకి, తల పగిలి దానిలో ఉన్నటువంటి మెదడు కూడా, కొవ్వు కూడా పైకి లేచిపోయినటువంటిది ఉన్నది. స్యందన రేణుభిః వృక్షం, గుర్రాలు నడుస్తూ ఉన్నప్పుడు పైకి లేచినటువంటి దుమ్ము అంతా కూడా మొహం నిండా పడింది, ఆ రక్తంతో తడిసినటువంటి మొహం మీద ఆ ధూళి అంతా పడింది, ధూళి ధూసరితమైనటువంటిది అయింది. రూక్షం న భ్రాజతే, కఠినంగా ఉన్నటువంటి ఆ ముఖం ఇప్పుడు ఏమీ ప్రకాశం లేకుండా ఉన్నది. ప్రకాశం ఉంటేనే జీవుడికి ఆ లోపల చైతన్యం ఎప్పుడైతే పోయిందో ఆ శకారానికి గుడి పోతుంది. సి అన్న దానిలో దానికి గుడి పోతే షా అయిపోతుంది, శివం కాస్త శవం అయిపోతుంది. కాబట్టి నీ ఇటువంటి అర్థమైనటువంటి నీ ముఖము ఏ రకంగా మారిపోయిందయ్యా ఓ రాజా అని చెప్పి ఆ ముఖాన్ని పట్టుకుని ఆవిడ వెల్పిస్తుంది. హా పశ్చిమామే సంప్రాప్త దశా వైధవ్యదాయిని, పశ్చిమ దశ వచ్చింది నాకు. పూర్వదశ పశ్చిమ దశ. పూర్వదశ ఏంటంటే ముత్తైదువుగా ఉండడం, 10 మంది చేత గౌరవాలు అందుకోవడం, సమస్తమైనటువంటి ఆభరణాలతోటి పసుపు కుంకుమలతోటి ఉండడం, అది పూర్వదశ స్త్రీకి. ఇప్పుడు పశ్చిమ దశ సంప్రాప్త, పూర్వదశ అయిపోయింది, వైధవ్యము అనేటువంటి చివరి దశ నాకు జీవితంలో వచ్చింది. యా మయాసీన్న సంబుద్ధ కదాచితపి మందయా, ఇటువంటి స్థితి నాకు ఒకసారి కాకపోతే ఒకసారి నాకు వస్తుంది అని నేను ఊహించలేకపోయాను. ఎప్పుడూ ఇలా సుమంగళిగా ముత్తైదులా ఉంటానని అనుకున్నాను, ఎప్పుడూ నువ్వు శాశ్వతంగా ఉంటావని అనుకున్నాను, ఎందుకంటే నీకు మరణం లేనటువంటి వరం ఒకటి ఉంది బ్రహ్మగారి దగ్గర, కాబట్టి నీకు ఏమీ అవ్వదు అనుకున్నాను, నేను ఎప్పుడూ ముత్తైదుగానే ఉండిపోతాను అనుకున్నాను, కానీ ఊహించను కూడా లేదు నేను ఇలాగ పశ్చిమ దిశ నాకు వస్తుందని, ఎందుకంటే బుద్ధి లేని దాన్ని నేను, మందురాళ్ళై నేను ఇటువంటి స్థితిని ఊహించలేదు. సీతా పితా దానవరాజో మే
భర్త మే రాక్షసేశ్వర. నా తండ్రి ఒక దానవరాజు, నా భర్త ఒక రాక్షసేశ్వరుడు. పుత్రో మే శక్ర నిర్జేత. నా పుత్రుడా సాక్షాత్తు ఇంద్రుణ్ణి గెలిచినటువంటి వాడు, ఇంద్రజిత్ అనేటువంటి పేరు ఉన్నటువంటి వాడు. అటుపక్క పెంపకము తల్లి తండ్రి దగ్గర నుంచి భర్తగా నువ్వు ఎంత గొప్పవాడు, ఎంత పరాక్రమవంతుడు నువ్వు. నా పుత్రుడు కూడా అటువంటి పరాక్రమవంతుడైనటువంటి శక్ర నిర్జేత. ఇత్యహం గర్విత భృశం. ఆ గర్వంతో ఉన్నాను కాబోలు నేను ఇన్నాడు. నా తండ్రి అంతటి గొప్పవాడు లేడు, నా భర్త అంతటి గొప్పవాడు లేడు, నా కొడుకు అంతటి గొప్పవాడు లేడు అనుకుంటూ ఉండేదాన్ని. అలాగే ఉన్నారు మీరు, అంతటి పరాక్రమంతో ఉన్నారు. దాంతో నాకు కొంచెం గర్వం వచ్చినట్లుగా ఉండేది. గర్వం వచ్చింది కాబోలు, గర్వంగా ఉన్నాను నేను. దృప్తారి మర్దనా శూరాః ప్రఖ్యాత బల పౌరుషాః అకుతశ్చిద్భయా నాథ నమేత్యాసీత్ మతి దృఢా. నా మతి చాలా దృఢంగా ఉండింది ఇదివరకు. ఏమని? దృప్తారి మర్దనాః శూరాః, గర్వించిన శత్రువులందరినీ మా ఆయన మట్టు పెట్టేశాడు. మాకు ఇంకా గెలవడానికి అవసరమైనటువంటి శత్రువులు ఎవరు లేరు, అందరినీ జయించారు. త్రిలోకాల్ని జయించినటువంటి వాడు నా భర్త. ప్రఖ్యాత బల పౌరుష, ఆయన బలం కానీ పౌరుషం కానీ విశ్వవిఖ్యాతమైనటువంటి స్థితిని పొందే. అకుతశ్చిద్భయానాథ, నా భర్తకి ఎవ్వరన్నా భయం లేదు. ఆయన చూసి ఇంకోటి భయపడాలి తప్ప ఆయన ఇంకోటి చూసి భయపడేటువంటిది లేదు. అంటే ఆయన్ని భయపట్టేటువంటి మనగాడు కానీ శత్రువు కానీ లేనే లేడు, ఒకడు ఎప్పటికీ ఉండడు అని. ఇది దృఢమతి ఆసీత్ అని ఒక దృఢమైనటువంటి ఆలోచన నాకు ఉండేది. నీ మీద అంతటి నమ్మకం ఉండేది నాకు. తేషాం ఏవం ప్రభావాణాం యుష్మాకం రాక్షసర్షభాః కథం భయం అసంబుద్ధం మానుషాత్ ఇది. మానుషాత్ ఇదం ఆగతం. అటువంటి ముల్లోకాలని జయించినటువంటి శత్రువు అనేటువంటి వాడు లేకుండా చేసుకున్నటువంటి పరమ పరాక్రమవంతుడైనటువంటి ఇటువంటి ప్రభావం కలిగినటువంటి ఓ రాక్షస శ్రేష్ఠులారా, తక్కిన వాళ్ళందరితో మాట్లాడుతోంది పడిపోయిన శవాలతో. ఓ రాక్షస శ్రేష్ఠులారా, మీరందరూ కూడా ఇంతటి ప్రభావం కలిగి ఉన్నారే, రాక్షస శ్రేష్ఠులే మీరందరూ, రాక్షసర్షభాః మీరందరూ. మీ అందరికీ కథం భయం అసంబుద్ధం, ఊహించను కూడా లేనటువంటి భయం, మానుషాత్ ఇదం ఆగతం, ఒక మానవుడి నుంచి ఇంత భయం వచ్చిందయా మీ అందరికీ? కన్నా వినడానికి ఏమైనా సొంపుగా ఉందా? సృష్టిలో మీరు జయించని వాడు అంటూ లేడా? అందరినీ జయించేశారు. దేవతల్ని, గంధర్వుల్ని, యక్షుల్ని, నాగుల్ని, అన్ని లోకాల్ని అందరినీ జయించేశారా? ఏమీ మహాపరాక్రమాలు లేనటువంటి, శారీరకమైనటువంటి బలం లేనటువంటి, అల్పాయుష్కులైనటువంటి మానవుల చేతిలో మీరు మరణించారా? మీరు వారి చేతిలో మీకు భయం వచ్చిందా? ఎలా వచ్చింది? స్నిగ్ధేంద్ర నీల నీలంతు ప్రాంశు శైలోపం మహతు కేయూరాంగద వైడూర్య ముక్తాహార స్రగుజ్వలం కాంతం విహారేష్వధికం దీప్తం సంగ్రామ భూమిషు భాత్యాభరణ భాభి యద్విద్యుద్భిరివతో యదః తదేవాద్య శరీరంతే తీక్ష్ణైః నైక శరైశ్చితం. ఇందాక శిరస్సును వర్ణించింది, ఇప్పుడు శరీరాన్ని వర్ణిస్తూ ఉన్నది. భర్త శరీరం మీద పడి ఏడుస్తూ ఉంది. ఇందాక ముఖం పట్టుకుని ఏడిచింది. స్నిగ్ధ ఇంద్రనీలం, ఉన్నగా ఉన్నటువంటి ఇంద్రనీలంలా ఉండేటువంటి ప్రాంశు శైలోపమం, చాలా ఎత్తైనటువంటి ఒక పర్వతంలా ఉన్నటువంటి మహత్, చాలా గొప్పదైనటువంటి కేయూరాంగద వైడూర్య ముక్తాహార స్రగ్జ్వలం, కేయూరములతోటి, అంగదములతోటి, వైడూర్యములతోటి, ముత్యాల దండలు, పూల దండలతోటి ప్రకాశిస్తూ ఉండేటువంటి నీ దేహం ఏదైతే ఉన్నదో అది విహారేషు అధికం కాంతం సంగ్రామ భూషు. నువ్వు విహారాల్లో వెళ్ళేటప్పుడు కన్నా కూడా
యుద్ధ భూమిలో ఇంకా ఎక్కువగా ప్రకాశిస్తూ ఉండేది. ఎందుకంటే నీకు యుద్ధాలు ఇష్టం. విహారాలు వెళ్ళి ఊరికనే సమయం పాడు చేసుకోవడం కన్నా అవతల వాడిని ఎదురు వాడిని చెత్త కొట్టుకుంటూ యుద్ధాలు చేసుకుంటే ఎంత బాగుంటుంది అనుకునేవాడు. కాబట్టి విహార భూములలో కన్నా మిక్కిలి ప్రకాశవంతంగా ఉండేటువంటి యుద్ధ భూమిలో ప్రకాశంగా ఉండేటువంటి నీ దేహం ఏదైతే ఉందో అది అలా ప్రకాశించేటువంటిది యత్తే శరీరం, ఏ నీ శరీరం అయితే ఉందో రావణ, అది ఆభరణ భాభి విద్యుద్భి ఇవ భాతి. నువ్వు వేసుకునేటువంటి ఆభరణాల యొక్క మెరుపులతోటి తళతళ మెరిసిపోతూ ఉండేటువంటిది నీ దేహం. ఆ అక్కడక్కడ మెరుపులు మెరుస్తున్నాయా నీ దేహంలో అనిపించేది, నీ ఆభరణ కాంతులు దాని మీద పడినప్పుడు. అటువంటిది పునః దుర్లభ సంస్పర్శం, ఇప్పుడు పునర్దుర్లభ సంస్పర్శం, ముట్టుకోవాలంటేనే నాకు భయంగా ఉన్నది, దగ్గరికి రావాలంటేనే భయంగా ఉన్నది. ఎందుకని? గబుక్కుని ఎవరైనా మరణిస్తే వెళ్ళి వాళ్ళు ముట్టేసుకోవడం కష్టం. ఎందుకంటే దానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఆ ఆ తర్వాత చేసుకోవాల్సినటువంటి బోల్డ్ క్రియాకలాపాలు ఉంటాయి. కాబట్టి దూరంగా నుంచొని మాట్లాడి వచ్చేయడమే చేస్తూ ఉంటారు చాలా మంది. గబుక్కుని మరణించిన వాడి తాలూకు వాళ్ళని కూడా ముట్టేసుకోరు, బాగా దగ్గర వాళ్ళే. కాబట్టి పునర్దుర్లభ సంస్పర్శం, మళ్ళీ ముట్టుకోవాలి అనేటువంటి ఇది కుదిరేటువంటి వ్యవహారం లేదు నీ దేహాన్ని. ఇవాళతో నీ దేహం వెళ్ళిపోయింది, రేపు నీ దేహం ముట్టుకుందామంటే ఇక్కడ ఉండను కూడా ఉండదు ఈ దేహం. కాబట్టి మళ్ళీ నిన్ను ముట్టుకునేటువంటి అవకాశం నాకు ఇప్పుడు లేకుండా పోయింది. పరిష్వక్తుం న శక్యతే, మళ్ళీ నీ దేహాన్ని ముట్టుకుని నిన్ను ఆలింగనం చేసుకోవాలి అనేటువంటి అవకాశం లేకుండా పోయిందయ్యా నాకు. ఆ రకంగా అయిపోయింది నీ యొక్క దేహం. పునర్దుర్లభ సంస్పర్శం అద్య తీక్ష్ణై నైకశరై చితం, నా ఏకశరై శరః నైకశర నైకశర, ఒకటి కంటే ఎక్కువ బాణాలు అంటే వందల కొద్దీ బాణాలు దిగిపోయి ఉన్నాయి అని దేహంలో. దగ్గరికి వచ్చి నేను ఎలాగ నేను ఆలింగనం చేసుకోగలను? నిన్ను ముట్టుకోవడం కానీ మళ్ళీ నిన్ను ఆలింగనం చేసుకోవడానికి వీలు లేకుండా అయిపోయింది నీ దేహం, అలా అయిపోయింది. శ్వావిధ శలకై యద్యద్బాణై బాణలగ్నై నిరంతరం, నిరంతరం బాణలగ్నై, ఒక బాణానికి ఒక బాణానికి మధ్యలో అంతరం లేదు. అంత దగ్గర 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 దగ్గరగా వచ్చేసాడు రామచంద్రమూర్తి బాణాలు నీ మీద. నీ శరీరం అంతా బాణాలు ఎలా దిగిపోయాయి అంటే ఒక బాణానికి ఒక బాణానికి మధ్యలో దూరం లేదు, పక్కపక్కనే బాణాలు దిగిపోయాయి నీ శరీరంలో, అనేక బాణాలు దిగిపోయాయి. కాబట్టి ఆ శ్వావిధై శ్వావిధ శలకై, శ్వావిధం అంటే ఇది మన ముళ్ళపంది అంటారు. ముళ్ళపందికి ఒకసారి దాని ముళ్ళని పెద్దవి చేసినప్పుడు ఎలా దగ్గర దగ్గర దగ్గరగా బోళ్ళని ముళ్ళు బయటకు వచ్చేస్తాయో అలా ఉందట ఇతని శరీరం. కాబట్టి ఒక ఒళ్ళంతా బాణాలు దిగిపోయి నువ్వు ఆ రకంగా కనపడుతున్నావు. నిరంతరంగా ఉన్నాయి అవి. స్వర్పితై మర్మసుభృశం సంఛిన్న స్నాయుబంధనం, అవి నీ యొక్క మర్మాంగాలను దిగిపోయాయి. ఏ భాగంలో నీ యొక్క బాణం తగిలితే నీ ప్రాణం జిల్లార్చుకుపోతుందో అటువంటి భాగాలన్నింటిలోనూ బాణాలు కొట్టారు రామచంద్రమూర్తి. అక్కడంతా కూడా బాణాలు గుర్తుతో ఉన్నాయి. సర్పితై బాణై సంభిన్న స్నాయుబంధనం, నీ పేగులన్నీ కూడా తెగిపోయాయి. క్షితౌ నిపతితం రాజన్ శ్యామం వై రుధిరచ్చవి, ఒకప్పుడు నల్లగా ఉండేటువంటి నీ దేహం ఇప్పుడు ఎల్లగా ఉంది. ఎందుకని? రక్తసిక్తం అయిపోయింది. పైకి రక్తపు పొర ఒకటి మొత్తం కప్పేసింది నీ దేహం అంతా కూడా. అటు ఒకప్పుడు నల్లగా ఉంది, ఇప్పుడు రుధిరచ్చవి, ఎర్రగా ప్రకాశిస్తూ ఉన్నది నీ దేహం. వజ్ర ప్రహారాభిహతో వికీర్ణైవ పర్వత, బాగా వజ్రాయుధంతో దెబ్బలు తినేటువంటి ఒక పర్వతం నేల మీద పడిపోతే ఎలా ఉంటుందో అలాగ నువ్వు పడిపోయి ఉన్నాయవయ్యా అని చెప్పి అతని దేహాన్ని పట్టుకుని ఏడుస్తూ ఉన్నది. హా స్వప్న సత్యమే వేదం త్వం రామేణ కథం హతః, నేను చూస్తున్నది నిజమేనా? నిజంగా రాముడు నిన్ను సంహరించాడా, లేదా నేను ఏదైనా కలగంటున్నానా? నీకు మరణం ఏమిటయ్యా, అది కూడా మానవుడి చేతిలో మరణం ఏమిటయ్యా, నవ్వుతారు కానీ జరిగి ఉండదు ఇది. కాబట్టి ఇదంతా నా స్వప్నమా నిజమా? నువ్వు రాముడి చేత ఎలా చంపబడించావు అసలు? తం మృత్యోరపి మృత్యు, మృత్యువుకి కూడా మృత్యువుని ఇచ్చేటువంటి వాడవు నువ్వు.
మృత్యుదేవత కూడా గడగడలాడిపోతుంది నేను చూసి, ఎందుకంటే చంపేస్తావేమో అని. మృత్యుదేవతను కూడా సంహరించేటువంటి శక్తి ఉన్నటువంటి వాడు. మృత్యోరపి మృత్యు స్యాహ కథం మృత్యువశంగత. మృత్యువుని కూడా చంపేటువంటి వాడు మృత్యువు చేతిలో వశమైపోయాడంటేనే ఎలా నమ్మాలి? కాబట్టి ఇది జరిగి ఉండదు, నేనేదో కలగంటున్నాను కాబోలు. త్రైలోక్య వసుభోక్తారం త్రైలోక్య ఉద్వేగదం మహత్ చేతారం లోకపాలానాం క్షతారం శంకరస్య చ. ఎటువంటి వాడివి నువ్వు? త్రైలోక్య వసుభోక్తారం. వసు అంటే సంపద, ముల్లోకాలలోని సంపదల్ని కూడా భోగించినటువంటి వాడు. త్రైలోక్య ఉద్వేగదం మహత్. ముల్లోకాలని చీకాకు పెట్టేశావు, ఉద్వేగాన్ని కలిగించావు, వాళ్ళని కంగారు పెట్టేశావు. జేతారం లోకపాలానా. లోకపాలులందరినీ కూడా జయించేశావు. లోకపాలుని దిక్పాలుని అందరినీ కూడా నువ్వు జయించేశావు. క్షేప్తారం శంకరస్య చ. శంకరుడు ఉన్నటువంటి కైలాసాన్ని పట్టుకుని కదిపేశావు, ఊపేశావు నువ్వు. శంకరుడు కూడా కంగారు పడిపోయేలాగా. అటువంటి నువ్వు దృప్తానాం నిగ్రహీతారం ఆవిష్కృత పరాక్రమం. గర్వించిన శత్రువులందరినీ మట్టుబెట్టినటువంటి నువ్వు. నీ పరాక్రమాన్ని లోకానికి అంతటికి విదితం చేసినటువంటి నువ్వు. సమస్త లోకాల్లోనూ ప్రఖ్యాతి పొందినటువంటి నువ్వు. లోక క్షోభయితారం. సమస్త లోకాల్ని క్షోభ పెట్టేసినటువంటి నువ్వు. లోక క్షోభయితారంచ నాదైర్భూత విరావిణం. నువ్వు ఒక కేక పెడితే గడగడలాడి చచ్చిపోయేవారు ఆ అరుపుకే. అందుకే నీ పేరు రావణాసురుడు. రావం కరోతి ఇది రావణ. రావణాసురుడు నీకు పేరు ఎందుకు వచ్చిందంటే గట్టిగా అరుస్తావు, అందుకని నీకు ఆ పేరు రావణ అని పేరు పెట్టావు. ఎప్పుడు అరిచావు నువ్వు? కైలాసాన్ని కుదిపేసి పైకి ఎత్తేద్దాం అనుకుంటున్నప్పుడు తన గిట్టతో ఒకసారి కైలాస పర్వతం మీద నొక్కాడు నందీశ్వరుడు. నీ చేతులు నుండి దాని కింద ఉండిపోయాయి. భరించలేని కేకలు పెట్టావు నువ్వు. చెవులు మూసుకున్నారు మొత్తం ముల్లోకాల వాళ్ళు కూడా. అయ్య బాబు ఇంతగా అరుస్తున్నాడు ఎవడండి వీడు, వీడి పేరు రావణుడేమో అన్నారు. అప్పటి నుంచి నీ పేరు రావణుడు అని స్థిరపడింది. రావణుడు అంటే ఏడ్చేవాడు అని అర్థం, రావణుడు అంటే ఏడిపించేవాడు అని అర్థం. ఈ రెండే వాడి జీవితంలో పనులు, ఇంకో పని లేదు. ఏడ్చేవాడు, ఏడిపించేవాడు. అవతల వాడిని ఏడిపిస్తాడు, వాడు ఏడిస్తే వీడిని అవుతాడు. వాడు ఏడవకపోతే వీడిని వాడు ఏడిపిస్తున్నప్పుడు వీడు ఏడుస్తాడు. కాబట్టి ఏడిపించడం ఏడవడం రెండే చేసేటువంటి వాడు. నాదై భూత విరావిణం. సమస్త భూతముల్ని కూడా నీ అరుపుతోటి ఏడిపించేసేవాడు, నీ కేకతోటి భయపెట్టేసేవాడు. అటువంటి నువ్వు ఇలా పఠించేవాడు. ఓజసా దృప్త వాక్యానం భక్తారం రిపు సన్నిధౌ స్వయూధ భృత్య గోప్తారం హంతారం భీమకర్మణాం. నువ్వు ఇంకా ఎటువంటి వాడివి? గర్వంతో నిన్ను ఎదిరించి మాట్లాడిన వాళ్ళకి నువ్వు శత్రువుగా తీసుకునే వాడిని నీ యొక్క తేజస్సుతోటి సంహరించి పాడేసేవాడివి. నీ ముందు తలెత్తుకుని ఎవరు మాట్లాడడానికి వీల్లేదు, అంత పరాక్రమంతో ఉండేవాడివి నువ్వు. స్వయూధ భృత్య గోప్తారం. నీ సేనల్ని, నీ భృత్యుల్ని అందరినీ కూడా చక్కగా రక్షించుకుంటూ ఉండేవాడివి. అంతారం భీమకర్మణ. భయంకరమైన పనులు చేసేటువంటి వాడు, శత్రువు ఎవడైనా కనబడితే వాడిని నువ్వు వెంటనే సంహరించేసేవాడివి. నీకంట పరాక్రమంతులు ఇంకొకటి ఉండడానికి వీల్లేదు అన్నట్టుగానే వాడితోటి ఎదిరించి యుద్ధం చేసేవాడివి. అంతారం దానవేంద్రాణం యక్షాణం చ సహస్రశః. దానవుల్ని, యక్షుల్ని వేల సంఖ్యలో సంహరించిన వాడివి. నివాత కవచానాంచ సంగృహీతారమాహవే. నివాత కవచులు అనేటువంటి ఇద్దరు రాక్షసుల్ని కూడా నువ్వు సంగ్రహీతం లోబరుచుకుని వాళ్ళని సామంతులుగా చేసుకున్నావు. వాళ్ళతో కూడా నువ్వు యుద్ధం చేసి వాళ్ళని ఓడించి వాళ్ళని సామంతులుగా చేసుకుని స్నేహం చేసావు వాళ్ళతో. నైక యజ్ఞ విలోప్తారం. నువ్వు చేసిన యజ్ఞాలు తక్కువ, ఎన్నెన్ని యజ్ఞ యాగాలు చేసావయ్యా. త్రాతారం స్వజనస్య చ. నా వాడు అనుకున్న వాడిని నువ్వు ఎంత నీ ప్రాణాలు అడ్డం పెట్టినా రక్షించుకున్నావు. నీ వాళ్ళని ఎందరో నువ్వు కాపాడావు. ధర్మ వ్యవస్థాభేత్తారం మాయా స్రష్టారమాహవే. ధర్మ వ్యవస్థని పూర్తిగా చెడగొట్టిన వాడవు నువ్వు. అంటే నువ్వే ఒక ధర్మాన్ని ఏర్పాటు చేసి అంతవరకు ఉన్న ధర్మం కాదని కాల రాసిన వాడు. యుద్ధంలో మాయా యుద్ధం చేసేటువంటి దానిలో నైపుణ్యం కలిగినటువంటి వాడు. దేవాసుర నృకన్యానామాహత్తారం తతస్తతః శత్రుస్త్రీ శోకదాతారం
నేతారం స్వజనస్య చ. నీ వాళ్ళందరికీ నువ్వు నాయకుడివి. అలాగే శత్రు స్త్రీలందరికీ నువ్వు శోకాన్ని ఇచ్చినటువంటి వాడు, వాళ్ళ భర్తని సంహరించి. అలాగే దేవ అసుర నృకన్యాన, మానవ కన్యలు, దేవకన్యలు, ఆ, అసుర కన్యలు, వీళ్ళందరినీ కూడా నువ్వు హర్తారం, వాళ్ళందరినీ ఆ, గెలిచి తెచ్చుకుని ఈ అంతఃపురంలో ఉంచుకునేవాడివి. లంకాద్వీపస్య గోప్తారం కర్తారం భీమకర్మణాం అస్మాకం కామభోగానాం దాతారం రథినాం వరం. నువ్వు రథినాం వరం, గొప్ప రథికుడవు, గొప్ప యుద్ధం చేసేటువంటి నేర్పు గలవాడువు. లంకాద్వీపస్య గోప్తారం, లంకా నగరాన్ని, లంకా ద్వీపాన్ని కూడా రక్షించుకునేటువంటి వాడువు. కర్తారం భీమకర్మాణం, కాబట్టి నువ్వు భయంకరమైనటువంటి కర్మలు చేసేటువంటి వాడివి. అస్మాకం కామ భోగానాం దాతారం, మా అందరికీ సమస్త భోగాలు సమకూర్చిన వాడివి. మేమందరం సుఖంగా ఉండాలని చెప్పి మాకు అన్ని ఏర్పాట్లు చేసినటువంటి వాడవు. ఏవం ప్రభావం భర్తారం దృష్ట్వా రామేణ పాతితం స్థిరాస్మియా దేహమిమం ధారయామి హతప్రియా. అటువంటి అంత గొప్పవైనటువంటి నా భర్త మరణిస్తే చూస్తూ నేను ఇంకా బ్రతికే ఉన్నానయ్యా, నా ప్రాణం ఇంకా పోలేదు. రామచంద్రమూర్తి చేత సంహరించబడినటువంటి నిన్ను నేను చూసి కూడా స్థిరాస్మి, ఇంకా నిలబడే ఉన్నానే, ఇంకా నా ప్రాణం పోలేదే. యా దేహమిమం ధారయామి హతప్రియా, నా ప్రియుడైనటువంటి, నా భర్త అయినటువంటి, నా దేవుడైనటువంటి నా రావణాసుడు పోతే నేను ఇంకా నిస్సిగ్గుగా జీవించే ఉన్నాను చూడు, అది ఆశ్చర్యంగా ఉన్నది. శయనేషు మహార్హేషు శయిత్వా రాక్షసేశ్వర ఇహ కస్మాత్ ప్రసుప్తోసి ధరణ్యాం రేణుగుంఠితః. ఇంకా వినిపిస్తున్నది ఆవిడ. హంసతూలికా తల్పాలపై పడుకోవడానికి అర్హమైనటువంటి నీ దేహం రావణ ఈ యుద్ధ భూమిలో దుమ్ము ధూళిలో పడి దొర్లుతూ ఉన్నది. ఆహా, ఏం చెప్పమంటావు అని చెప్పి ఆ పరాగంలో, ఆ దుమ్ము ధూళిలో కొట్టుకుపోయినటువంటి నీ దేహం చూస్తే నాకు బాధగా ఉంది అని వినిపిస్తున్నది. ఆవిడ వినిపించడం ఇంకా పూర్తవలేదు. ఇంకా అంత దుఃఖం వచ్చేసింది ఆవిడ. మొత్తం సర్గంతా ఆవిడ వినిపిస్తున్నది. కనీసం ఇంకొక 20-30 శ్లోకాలు ఆవిడ వినిపించవలసి ఉన్నది. మొత్తానికి ఆవిడ వినిపించడం పూర్తయిన తర్వాత రామచంద్రమూర్తి ఆవిడ కొంచెం ఓదారుస్తారు. మాట్లాడవలసి ఉన్నది. ఇక్కడ రామచంద్రమూర్తి మాట్లాడేటువంటి మాటలకి రామగీత అని పేరు. రామగీత 2-3 సార్లు కనపడుతుంది. ఒకటి భరతుడి దగ్గర చెప్తారు రామగీత, రెండవది సుగ్రీవుడి దగ్గర చెప్తారు, మళ్ళీ ఇప్పుడు ఓదారుస్తూ మండోదరి చెప్తారు. గీత అనేటువంటి మాటకి బ్రహ్మజ్ఞానాన్ని బోధించేది అని అర్థం. కాబట్టి ఆ ఓదార్పు మాటలు రామచంద్రమూర్తి చెప్పబోతున్నారు, అవి కూడా మనం వినాల్సి ఉన్నది. కాబట్టి అటువంటి మధురమైనటువంటి రామవాక్కులు వినే ముందు కఠినమైనటువంటి చెవులకు ఇంపుగా ఉండనటువంటి, ఎవరు ఏడుస్తున్నా దుఃఖమే, ఎవరిదైనా దుఃఖమే. కానీ ఆ దుఃఖంతో వాడు చేసేటువంటి చేష్టలు, వాళ్ళు పెట్టేటువంటి అరుపులు, వాళ్ళు చూపేటువంటి కారణాలు, వాళ్ళ గుండెలు బాదుకుంటూ ఉంటే చూడడం చాలా గుండెలు అవిసిపోయేటటువంటి కష్టపడవలసిన పని. ఆ పని కూడా మనం పూర్తి చేసాము. ఆశ్చర్యం వేస్తుంది, ఇవన్నీ వాల్మీకి మహర్షి ఎలా రాశారా అని. ఆయన గుండెలు అలసిపోవాలి, రాయడానికి ఆయనకి కళ్ళు కనపడకుండా కళ్ళలో నీళ్లు అడ్డం వచ్చేయాలి. అవన్నీ తట్టుకుని మహర్షి ఎటువంటి ప్రలోభానికి లోనవ్వకుండా, ఉద్వేగానికి లోనవ్వకుండా రామకథని చివరిదాకా రాశారు. రామచంద్రమూర్తి సీతమ్మ దేవిని వదిలేసేటప్పుడు కూడా ఆయన ఏమీ బాధపడకుండా ఉండదన్నట్టుగానే రాశారంటే మహర్షి గుండె ఎంత కఠినమైనదో కదా అనిపిస్తుంది. అటువంటి మహర్షి రాసినటువంటి రామాయణంలో మనం ఇంకా ముందుకు వెళ్ళాలి. మనం 111వ సర్గలో 50 శ్లోకాలు మనం పూర్తి చేసుకున్నాం. మళ్ళీ మనం త్వరలోనే మళ్ళీ కలుసుకున్నప్పుడు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించేద్దాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయే పుంసామోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం. స్వస్తి.